ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। हरे कृष्णा। हरे कृष्णा श्रवण प्रभु। कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम प्रणाम प्रभु जी हरे कृष्ण जय रघुनाथ प्रभु दंडवत प्रणाम। हरे ज्योति कृष्ण प्रभु धन्यवाद ज्योति माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండావత్ ప్రణామములు. సో ఈరోజు మనము दंडावत प्रणाम प्रभु जी। పద్మజా మాతాజీ దండవత్ ప్రణాం, జ్యోతి రూప కమల మాతాజీ దండవత్ ప్రణాం. సో మనము ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా టాపిక్ ఏదైనా డిస్కస్ చేయాలని ఉందా? ఓకే, అట్లయితే భగవద్గీత చదువుదాం. అందరూ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రభుజీ మేము బృందావన్ యాత్రకి నెక్స్ట్ మండే వెళ్తున్నాం. నేను రాధిక మాతాజీ కరీంనగర్ మెట్పల్లి వాళ్ళతో. ప్రభుజీ బృందావనం యాత్ర, బృందావనంలో మనం చూసే అంటే అట్లా దృక్పథం ఎలా ఉండాలి అనేది కొంచెం వివరించండి ప్రభుజీ. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం.
ఓ బృందావన్కి ఫస్ట్ టైం వెళ్తున్నారు. టెంపుల్ ద్వారా వెళ్తున్నారా లేకపోతే డివోటీస్ తోనేనా? డెవోటీస్ తోనే ప్రభుజీ. కరీంనగర్ మెట్పల్లి వాళ్ళతో, ఇస్కాన్ వరంగల్ నుంచి కాదు. సో కరీంనగర్ మెట్పల్లి అది ఇస్కాన్ టెంపులేనా? మెట్పల్లి విజయ ప్రభుకి తెలుసు ప్రభుజీ, మరి తెలియదు నాకు టెంపుల్ ఏనో కాదు. విజయ రఘునాథ్ విజయ ప్రభు? ప్రభు హరే కృష్ణ ప్రభు. టెంపుల్ వాళ్ళ నుంచే ప్రభు. వాళ్ళు కూడా డివోటీసే, ఇస్కాన్ డివోటీసే. మ్మ్. ఓకే మాతాజీ. సో ఎస్, మనం బేసికల్లీ ఏంటంటే ఎప్పుడైనా డివోటీస్తో వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. అక్కడ కూడా ఎవరన్నా మనకు పరిక్రమ చూపించడానికి ఇస్కాన్ డివోటీస్ ఎవరన్నా వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం, పాస్ట్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది, రైట్? మనకంతటా మనం వెళ్ళి దర్శనం చేసుకొని అట్లా రావడం కంటే ఎవరైనా డివోటీ మనల్ని ఆ, మన వాళ్ళ వాళ్ళ వాళ్ళతో తీసుకొని వెళ్ళి ప్రతి టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ యొక్క పాస్ట్ టైం, ఆ టెంపుల్ యొక్క కథ ఏంటి, అది ఎలా ఆవిర్భవించింది, భగవంతుడు ఎలా ఉన్నాడు అక్కడ, తర్వాత లీల ఏం చేశాడు, తర్వాత అక్కడ గోస్వామిస్ ఎవరు, ఇవన్నీ చెప్పే వాళ్ళు ఉంటే అట్లా వినాలన్నమాట. మనం ఎప్పుడైనా కూడా ధామ్ని మనము చెవులతో చూడాలి. సో కళ్ళతో మనం చూస్తే ఇది కూడా ఒక పల్లెటూరు లాగానే ఉంది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు పల్లెటూరు కంటే కూడా ఇంకా చాలా అన్ని రోడ్స్, తర్వాత రకరకాల అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కట్టారు అక్కడ. మెయిన్లీ మనకు డివోటీస్తో వెళ్తే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి వాళ్ళు. సో అక్కడ పాస్ట్ టైం ఏంటి, అక్కడ ఉన్న లీల ఏంటి, అవన్నీ. సో అది అన్నిటికంటే ముఖ్యం. ఇంకా మీరు డెఫినెట్గా ఇస్కాన్ బృందావన్కి వెళ్ళండి. ఇస్కాన్ బృందావన్కి వెళ్తే ఒకవేళ మీకు ఎవరు గైడ్ దొరకకపోయినా కూడా డివోటీస్ అక్కడ అడగండి. ఇస్కాన్ బృందావన్ టెంపుల్లో అక్కడ అడిగితే ఎవరన్నా ఒక డివోటీని అరేంజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ద్వారా అట్లా మీరు వెళ్ళొచ్చు. అక్కడే పక్కన గోవిందాస్ ఉంది. సో యూ కెన్ హ్యావ్, మన ప్రసాదం కూడా అక్కడ చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు. ఆ, ఇంకోటి, మనం రజవాసీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏ విధంగా కూడా వాళ్ళను ఈవెన్ మైండ్లో కూడా వర్డ్స్ ద్వారా, మన యొక్క వాక్కు ద్వారా, మన యొక్క చేతుల ద్వారా అఫెన్స్ చేయకూడదు అనమాట. సో ఆ అఫెన్స్ చేయకుండా చాలా జాగ్రత్త పడాలి. ఆ, ఒకవేళ ఎవరైనా వాళ్ళు తప్పు చేసినా సరే, అటువంటిది ఏమైనా ఉన్నా సరే, మనం వాళ్ళను అఫెండ్ చేయకూడదు. మనం వాళ్ళను అపరాధం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదొకటి. ఇంకొకటి, మాతాజీస్ వెళ్తూ ఉంటే కోర్స్ అందరికీ ఇది ప్రాబ్లమే. కోతులు ఉన్నాయి అక్కడ బాగా. సో ఎస్పెషల్లీ స్పెక్స్ కింద పెట్టుకుంటే మీరు కోతులు తీసుకెళ్ళిపోతాయి. ఇంకా మాతాజీస్, ఓన్లీ మాతాజీసే నడిచి వెళ్తుంటే ఆ, కోతులు ఎక్కువ, అదొకటి ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి మీరు. ఇంకా ఇక టెంపుల్స్ అవన్నీ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మన అన్ని గోస్వామి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఆమ్, రాధా మదన్ మోహన్, రాధా రామన్, రాధా గోకులానంద, ఆమ్, తర్వాత రాధా దామోదర్ టెంపుల్, ఇవన్నీ. మెయిన్లీ మీరు ఇస్కాన్ బృందావన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద విగ్రహాలతో పాటు చిన్న విగ్రహాలు కూడా చూడండి. ఆ చిన్న విగ్రహాల్లో మీకు యాక్చువల్ రాధారాణి ఇచ్చిన డైరెక్ట్ విగ్రహం కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. టెంపుల్ పేరేంటి ప్రభుజీ అది? ఇస్కాన్ బృందావన్. బృందావనేనా? ఓకే ప్రభు. మన రాధా అది శ్యామ్ మీరు ఒకసారి చెప్పారు కదా ప్రభుజీ, అది శ్యామానంద రైట్ అని రైట్. మీరు చెప్పినప్పుడు ప్రభు. ఓకే ప్రభుజీ. ఇంకా వీలైతే కంపల్సరీ రాధాకుండ్, శ్యామ్కుండ్ కూడా వెళ్ళండి. అక్కడ ఆ, స్నానం చేసే వీలుంటే డిప్ తీసుకోండి రాధాకుండ్, శ్యామ్కుండ్లో. స్నానం చేయవచ్చునా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఆ, అక్కడ రాధాకుండ్లో కంపల్సరీ ప్రయత్నం చేయండి. కొందరు ఏమంటారంటే ఇక్కడ పర్మిషన్ కావాలని, కొందరు ఏమంటారంటే ఇక్కడ ఆ నీళ్లు సరిగా లేవు అని, క్లీన్గా లేవు అని, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇవి ఏమైనా కూడా మీరు అందులో వీలైతే ఒక్కసారి మునగండి. అఫ్ కోర్స్ అక్కడ ఎట్లా సోపు అవి వాడరు. సో జస్ట్ అందులో మనము ఒకసారి 3 సార్లు ఇట్లా మునిగి తేలితే సరిపోతుంది రాధాకుండ్లో మరియు శ్యామ్కుండ్లో. ఎందుకంటే కృష్ణ ప్రేమ భక్తి వస్తుంది అనమాట మనకు రాధాకుండ్ బాత్ తీసుకుంటే. అదొకటి. Okay. గోవర్ధన్ పరిక్రమ. సో గోవర్ధన్ పరిక్రమ అంటే పరిక్రమ చేయడం ఇంపార్టెంటే, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ గోవర్ధన్ యొక్క పాస్ టైమ్స్ వినాలి.
పరిక్రమ చేస్తూ చేస్తూ ఆ గోవర్ధన్ లీల అక్కడ రకరకాల పాస్ టైమ్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి, అవన్నీ ఎవరైనా డివోటీస్తో వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఆమ్, ఓకే. అది మాతాజీ అవుట్లైన్. హరే కృష్ణ అమ్మ, దండవత్ ప్రణామ్. కృష్ణ నాన్న ప్రణామాలు. హరే కృష్ణ. సో మనము థ్యాంక్ యూ వెనస్డే, ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. వెనస్డే రోజు మనము నిత్యానంద లీల గురించి కొంచెం తెలుసుకుందాము. వెనస్డే టెంపుల్ క్లాస్ ఉంటుంది కదా ఆ రోజు. చాలా మంది ఉంటారు కదా టెంపుల్ వాళ్ళు కూడా. సో ఈరోజు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే మనం భగవద్గీత చదువుదామా? జ్యోతి మాతాజీ, మీరు చాలా చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యారు. ప్రభుజీ నేను ఇక్కడ యుఎస్ లో ఉన్నాను. ఈ NC లో ఈ టైం సెట్ అయితలేదు ప్రభుజీ. ఇప్పుడు కూడా 10 దాటిపోయింది. ఓ, నార్త్ క్యారోలినా అన్నారా? ఓకే ఓకే. ఉమ్. మనవాడు వచ్చిండు ప్రభుజీ, ఆశీర్వదించుండ్రి. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే. సో అట్లయితే మనము భగవద్గీత 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. సో దీంట్లో మనం ఇది చదువుతున్నాము. సో ఇక్కడ మనం 5 శ్లోకాలు చదివాము. ఈ మొదటి నుంచి ఒకసారి మనం నెమరే వేసుకుందాము ఏమేమి చదివాము అనేది. సో మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జునుడి విషాద యోగ. తర్వాత అందులో మనకు అర్జునుడు చాలా పాయింట్స్ చెప్పేసి నేను యుద్ధం చేయకపోవడానికి ఏమేమి రీజన్స్ అవన్నీ చెప్తారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం అది. ఆ తర్వాత ఆయన ధనుర్బాణాలు వదిలేసి నేను ఈ యుద్ధం చేయదలుచుకోలేదు, ఇంతమంది రక్తపాతంతో కూడుకున్న ఈ విజయం నాకొద్దు, నాకు ఇటువంటి విజయాన్ని నేను ఆకాంక్షించట్లేదు, ఏమీ లేదు అని. సో లాస్ట్కి రెండో చాప్టర్ మొదట్లో ఏం చెప్తాడంటే కార్పణ్య దోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నం. సో ఆయన ఏమంటాడంటే, ఓ ఓ కృష్ణ, నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. నాకు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది నాకు తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు నాకు మార్గదర్శనం చేయి. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు సరెండర్ అవుతున్నాను, నేను నీకు శరణాగతి తీసుకుంటున్నాను. ప్లస్ నాకు ఇప్పుడు నువ్వు నా గురువు, నేను నీ శిష్యుణ్ణి, నాకు చెప్పు. ఇంతవరకు ఏంటంటే ఫ్రెండ్లీగా డిస్కస్ చేస్తున్నారు వీళ్ళిద్దరు, కృష్ణ అండ్ అర్జున ఫ్రెండ్లీగా కాన్వర్జేషన్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్లీగా కాన్వర్జేషన్ చేసే అంతసేపు కృష్ణ కూడా ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు. ఆయన కూడా ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే ఓ కృష్ణ నువ్వు నా గురువు, నేను నీ శిష్యుణ్ణి, నాకు ఇప్పుడు మార్గదర్శనం చెయ్యి అని ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్గా అడిగాడో, ప్రత్యేకంగా అడిగాడో, అప్పుడు కృష్ణ ఈ భగవద్గీత నాలెడ్జ్ చెప్పడం మొదలు పెడతాడు అనమాట. నిజమైన తత్వం, ఆత్మతత్వ జ్ఞానం. సో అదంతా రెండో చాప్టర్లో అయిపోయింది మనకి. మూడో చాప్టర్లో కర్మయోగ. సో అదంతా మనం చూసాము. ఇప్పుడు 4వ చాప్టర్లో జ్ఞానయోగ. జ్ఞానయోగ గురించి ఇస్తారనమాట ఇందులో. సో మనం కూడా ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఒక ఫ్రెండ్ లాగా చూసి మనము డిస్కస్ చేస్తూ పోతుంటే కృష్ణ ఎప్పుడు మనకు కూడా రివీల్ చేయడు. కృష్ణ ఎప్పుడు మనకు గైడెన్స్ ఇస్తాడంటే, ఓ కృష్ణ నీవు నా గురువు, నేను నీకు శిష్యుణ్ణి అంటే మనం డైరెక్ట్గా కృష్ణ నన్ను అడిగినా కూడా కృష్ణ ఏం చేస్తాడంటే భక్తుల యొక్క అసోసియేషన్ ఇప్పిస్తాడు. సో అట్లా మనం భక్తుల నుంచి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. సో కిందటి చాప్టర్లో మనం ఎట్లయితే
మన కామం, ఎస్పెషల్లీ కామం ఉంటే ఎట్లాగైతే మనం బందీ అయిపోతున్నామో దాన్ని ఎలా దాన్ని ఏ విధంగా తొలుతనే దాన్ని ఎట్లా దాని నుంచి బయటికి రావాలి అవన్నీ చెప్పాడు. ఆ తర్వాత నిష్కామ కర్మ అవన్నీ గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా జ్ఞాన యోగ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఈ జ్ఞాన యోగాలో ఫస్ట్ 4 శ్లోకాలు ఆమ్, పరంపర నుంచి ఎట్లా ఈ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత 5 నుంచి 10 కృష్ణ భగవానుని యొక్క అవతారం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దేని గురించి, సో ఇవి చెప్తారు. సో మనం ఇవి చూద్దాం ఇవాళ. ఓకే, ఒకటో టెక్స్ట్ 1. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఇమం వివస్వతే యోగం, అవ్యవమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వాన్కి చెప్పాను. సూర్యదేవుడు. వివస్వాన్ అంటే ఎవరు? సూర్యదేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఏం చెప్తాము? ప్రస్తుతం నరేంద్ర మోడీ. బట్ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి, అంతకుముందు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ ఉండేదన్నమాట. ఆ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. అట్లాగే సూర్యదేవుడు ఉండేది ఆ గ్రహము. ఆ గ్రహం కూడా ఒక దేవత, సూర్యదేవుడు. ఆ సూర్యదేవుడి పేరేంటి? వివస్వాన్. సో ఈ యోగ శాస్త్రాన్ని ఎవరికి చెప్పాడు? సూర్యదేవుడైన వివస్వాన్కి చెప్పాడు. ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వాన్ మళ్ళీ దాన్ని మనువుకు చెప్పాడు. మనుర్ ఇక్ష్వాకవే భ్రవీత్. ఆ మనువు ఏం చేశాడు? ఇక్ష్వాకునికి మళ్ళీ చెప్పాడు అనమాట. సో ఇక్ష్వాకుని కులంలో, ఇక్ష్వాకుడి వంశంలో రామచంద్ర జన్మిస్తారనమాట త్రేతాయుగంలో. అంటే సూర్య భగవానుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. సూర్య భగవానుడు ఈ సృష్టి జరిగినప్పటి నుంచి, ఈ బ్రహ్మాండం ఎప్పుడు సృష్టి జరుగుతుందో ఆ బ్రహ్మ వచ్చిన కాలం నుంచి సూర్యదేవుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. సో ఫస్ట్ అప్పటి కాలం నుంచి వస్తుందన్నమాట ఈ భగవద్గీత. ఈ భగవద్గీత ఓన్లీ కృష్ణ అర్జును చెప్పింది కాదు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానుకి, సూర్యదేవుడికి ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువునికి ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. సో సూర్యదేవుకు చెప్పాడు, సూర్యదేవు మనువుకు చెప్పాడు. మను అంటే మనుష్యులందరూ ఆ మనువు నుంచి వచ్చారనమాట. ఆ మను ప్రజాపతి, ఆయన ఎవరికి చెప్పాడు? ఇక్ష్వాకుకు చెప్పాడు. ఓకే, అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. రెండోది, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగ నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరించబడినది. రాజ ఋషులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైంది? ఏవం పరంపరా ప్రాప్తం, ఇది పరంపర నుంచి వస్తుంది. ఈ యొక్క భగవద్గీత ఒక నాలెడ్జ్ ఏమవుతుంది? భగవంతుడు సూర్యదేవుడు మనువు ఇక్ష్వాకుడికి, అలా ఇంకా నెక్స్ట్ రాజుకి అలా చెప్తూ వచ్చారు. సకాలేన మహత, కాలక్రమేణా ఏమైపోయింది? యోగ నష్ట పరంతప, అంటే ఇది నష్టం జరిగింది, అంటే పరంపర బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనము ట్రెడిషన్స్ ఉంటాయి కదా, మనకు కూడా చాలా వరకు మన తాతలు ముత్తాతలు ఒక ట్రెడిషన్ ఫాలో అయ్యేవారు. మనం అలా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? కొన్ని ట్రెడిషన్సే బ్రేక్ అయిపోతున్నాయి. ముగ్గులు వేయడం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? మన తాతలు వాళ్ళ దాంట్లో అందరూ ముగ్గులు వేసేవారు. ఆ తర్వాత ఇప్పుడు సిటీస్కి వచ్చినాక అందరూ బండలు అవి ఇవన్నీ వేసుకొని ముగ్గులు కూడా వేయడం బంద్ చేస్తున్నారు. తర్వాత కొన్ని పనులు చేయడం బంద్ చేస్తే ఏమవుతుంది? ఇంకా 2-3 తరాల తర్వాత వాళ్ళకి అసలు గుర్తుండదు, అది అట్లా చేసామా అని కూడా తెలియదు. అట్లాగే ఈ భగవద్గీత కూడా కాలక్రమేణా యోగ నష్ట పరంతప, కాలక్రమేణా ఇదంతా మర్చిపోయారు. ఈ యొక్క నాలెడ్జ్ అంతా పోయింది. అయితే మళ్ళీ భగవంతుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. టెక్స్ట్ 3,
స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. మూడో శ్లోకంలో ఏమంటున్నాడు? నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యం అర్థము చేసుకొనగలవని భగవంతుని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము నేడు నీకు తెలుపుతున్నాను. ఈ నాలెడ్జ్ నీకెందుకు తెలుపుతున్నాను? భక్తోసిమే సఖా చేతి. ఓ అర్జున, నువ్వు నా భక్తుడివి, మళ్ళీ నా యొక్క సఖుడివి, నా యొక్క ఫ్రెండ్వి. కాబట్టి రహస్యం హేతదుత్తమం. ఇది రహస్యం, సీక్రెట్. అందుకే భగవద్గీత చాలా మంది ఏం చేస్తారు, బుక్ చదివేసి నేను మొత్తం భగవద్గీత నేర్చుకుంటా అంటే కుదరదు. భక్తోసిమే సఖాచేతి కావాలి, రైట్? ఓన్లీ భక్తులకే అర్థమవుతుంది ఇది. భక్తోసిమే, నువ్వు నా భక్తుడికి మళ్ళీ సఖుడవు కాబట్టి ఈ రహస్యాన్ని మళ్ళీ నీకు చెప్తున్నాను. ఇది చాలా పురాతనం నుంచి వచ్చింది. యోగ ప్రోక్త పురాతన. నీవు నా భక్తునివి మరియు స్నేహితుడివి కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యము అర్థము చేసుకొనగలవని భగవానుతో గల సంబంధం. ఈ ఈ ఈ గ్రంథం ఏం చెప్తుందట? భగవంతునితో మనకు కలిగే సంబంధం ఏంటి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లస్ ఇది రహస్యం, సీక్రెట్. అందుకే మహాత్మా గాంధీ ఇది చదువుకొని ఏం చేశాడు? అహింస ప్రీచ్ చేశాడు. భగవద్గీత చేతిలో పట్టుకున్నాడు, అహింస అహింస అని చెప్తున్నాడు అందరికీ. అర్జునుడు ఏమంటున్నాడు? నేను హింస చేయను, నేను అందరినీ చంపను, నేను అహింసగా ఉంటాను అని ఆయనే ధనుర్బాణాలు పక్కకు పెట్టేశాడు. కృష్ణ ఏం చేశాడు? ఆయన భగవద్గీత అంతా చెప్పేసి ఏం చేశాడు లాస్ట్కి? ఓకే, నష్టమోహ, నా యొక్క మోహం అంతా నష్టం అయిపోయింది, అంతా అయిపోయింది, నా మోహం తొలగిపోయింది. ఓ కృష్ణ, ఇప్పుడు మీరు చెప్పింది నేను చేస్తాను, యుద్ధం చేస్తాను అంటే వైలెన్స్, హింస, అది చేశాడు. సో ఇది అహింస ఎలా అవుతుంది? సో మహాత్మా గాంధీ కూడా అర్థం కాలేదు భగవద్గీత. ఇంకొకటి, మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చేశాడు? ఈ భగవద్గీత అంతా చేసి దీని మీద కొంచెం కమెంట్ కూడా చేశాడు. ఏమని? ఇది ఎవరు ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చు. ఆయన చాలా పెద్ద పండితుడు, సాంస్క్రిట్ వచ్చు, అన్నీ వచ్చు. అయినా కూడా బుక్ ఒక నావెల్ లాగా చదివి ఆయన ఏమన్నాడు లాస్ట్కి? ఇది ఎవరు ఏ విధంగానైనా కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అది తప్పు. సో ఆయనకే అర్థం కాలేదు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే అర్థం కాలేదు, మహాత్మా గాంధీకే అర్థం కాలేదు. మరి మన పరిస్థితి ఏంటి? యూజువల్గా ఎవరికి అర్థం కాదు ఈ భగవద్గీత, వాళ్ళంతా వాళ్ళు చదివితే. కాబట్టి దీనికి సీక్రెట్ ఏంటి? భక్తోసిమే రహస్యం హేతదుత్తమం. ఇది రహస్యం, సీక్రెట్. ఈ సీక్రెట్ ఎలా ఎవరికి తెలుస్తుంది? ఓన్లీ భక్తులకే తెలుస్తుంది. ఆ భక్తులు అయిపోతే అప్పుడు ఈ భగవద్గీత వెల్లడి జరుగుతుంది అనమాట, లేదా భక్తుల ద్వారా తెలుసుకోవాలి. టెక్స్ట్ 4. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవు జ్ఞానము అతనికి ఉపదేశించినట్లు ఎట్లు అర్థం చేసుకోవాలి? సో ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగాడు అర్జునుడు. ఇదంతా మనందరి కోసం అడుగుతున్నాడు అనమాట. ఫ్యూచర్లో అంటారు, ఓకే, భగవంతుడు వచ్చి అర్జునుడికి మళ్ళీ చెప్పాడు. ఏమని స్టేట్మెంట్ చెప్పాడు? నేను ఇది సూర్యదేవునికి చెప్పాను. మరి సూర్యదేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నువ్వు నేను పుట్టకంటే ముందు కూడా ఉన్నాడు మరి సూర్యదేవుడు. ఆయనకు నువ్వు చెప్పానంటే నేను ఎలా నమ్మాలి అని ప్రశ్న అడుగుతాడు. చాలా మంచి ప్రశ్న ఇది, మనందరి గురించి అడిగాడు. సో ఏమని అడుగుతున్నాడు? సూర్యదేవుడు వివస్వానుడు జన్మకు నీకన్నా పూర్వుడు. ఇది నువ్వు అట్లా ఆయన చెప్పినట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పుడు భగవంతుడు ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప. సో ఇక్కడ ఏమంటున్నాడు? దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, ఓ అర్జున, నీకును మరియు నాకును పలు జన్మలు గడించినవి. అంటే ఇది ఒక జన్మ కాదు, మనందరికి కూడా ఈ మీటింగ్లో ఈరోజు ఈ కాల్లో ఉన్న అందరు కూడా మనం పుట్టక ముందు పూర్వజన్మ మనందరం ఉంది, పూర్వజన్మలో ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇంకో జన్మ కూడా ఉంటుంది. ఇట్లా కొన్ని కోట్ల జన్మలు, పలు జన్మలు, చాలా రకాల జన్మలు నడిచిపోయాయి. నాకు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి.
కృష్ణ భగవానుడు అంటున్నాడు, నాకు ఆ జన్మలన్నీ జ్ఞాపకం ఉన్నాయి, నీవు వానిని జ్ఞప్తి ఎందు ఉంచుకోజాలవు. ఉమ్, నీవు ఆ జ్ఞాపకం పెట్టుకోలేము మనందరం. ఎప్పుడైతే మనం శిశువు పుట్టగానే ఏమవుతుంది, ఆ పేగు కత్తిరిస్తారు కదా, కట్ చేయగానే ఇమీడియట్గా మెమరీ అంతా వెళ్ళిపోతుంది. సో ఆమ్, సో పూర్వజన్మలో మనం చేసిందంతా కూడా భగవంతుడు హృదయంలో ఆమ్, పరమాత్మగా ఉన్నాడు కాబట్టి మనం 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 ఏమేం చేశాము, ఏ జన్మలు ఎత్తామో, ఏమేం చేశాము, మన కోరికలు ఏంటి అన్నీ గుర్తుంటాయి భగవంతుడికి, మనకు మాత్రం గుర్తుండవు. సో అందుకని చెప్తున్నాడు అనమాట. మన ఇద్దరం కూడా ఎన్నో జన్మలు గడించాయి ఓ అర్జున, నాకు అన్నీ గుర్తున్నాయి కానీ నీవు వాటిని మర్చిపోయావు. సో ఇక్కడ వరకు మనం చదివాం. సో మనం 6వ శ్లోకం నుంచి చదువుదాం ఇప్పుడు. ఓకే. హరే కృష్ణ. మహేష్ పాలక్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం చేస్తున్నాను. ఓకే. మంజుల మాతాజీ దండవత్ ప్రణామ్. ఓకే. విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? ఓకే ప్రభు. 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. సంభవామ్యాత్మమాయయా. Although I am unborn and my transcendental body never deteriorates, and although I am the Lord of all living entities, by my internal energy I still appear in every millennium in my original transcendental form. చదవండి ప్రభు. నేను పుట్టుక లేని వాడనైనా నా దివ్య దేహము ఏనాడు నశింపనైనా నేను సకల జీవులకు ప్రభువునైనా నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. థ్యాంక్ యూ ప్రభు. Thank you, ప్రభు. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏమంటున్నాడు క్లియర్గా, నేను జన్మ లేని వాడను. అంటే మనలాగా భగవంతుడు జన్మించడు. మనం జన్మించాలంటే ఏం కావాలి? తల్లి తండ్రులు కావాలి. ఒక పురుషుడు స్త్రీ కలిసినప్పుడు అప్పుడే జన్మ అనేది జరుగుతుందన్నమాట. కానీ భగవంతుడు ఎలా వచ్చాడు? నరసింహస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? నరసింహస్వామి యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు? ఆయన పిల్లర్ నుంచి వచ్చాడు, ఒక స్తంభం నుంచి వచ్చాడు అనమాట. స్తంభే సభాయాన్న మృగం న మానుషం. సో ప్రహ్లాద మహారాజును బాగా సతాయిస్తూ ఉంటే తండ్రి చంపడానికి రకరకాలుగా పీడిస్తూ ఉంటే అప్పుడు ఆ స్తంభంలో నుంచి వచ్చేస్తాడు మన నరసింహస్వామి. సో నరసింహస్వామి అవతారం ఎలా జరిగింది? ఆయన తల్లిదండ్రులు ఎవరు చెప్పలేరు. అట్లా ఏమి తల్లిదండ్రులు ఎవరు లేరు ఆయనకి. అట్లాగే మరి వరాహదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ యొక్క ముక్కు రంధ్రం నుంచి వచ్చాడు. సో అట్లా భగవంతుడు ఎప్పుడు రావాలంటే అప్పుడు ఆయనకు జన్మ లేదు. జన్మ లేని వాడైనను నా దివ్య దేహము ఎన్నడూ నశించదు. సో భగవంతుని యొక్క దివ్యమైన దేహము ఎప్పుడూ నశించదు. మనం ఏంటి? మరణిస్తాం. మనం మరణించి ఇంకో జన్మ తీసుకుంటాం. ఇంకో జన్మ తీసుకోవడం ఎట్లా జరుగుతుంది? తల్లిదండ్రులు కలిసినప్పుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు అప్పుడు జంతుర్ దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేత కనాశ్రయ కర్మణా దైవనేత్రేణ. సో దైవనేత్రంలో నేత్రేణ వాళ్ళ ఎప్పుడైనా కూడా మన యొక్క కర్మను బట్టి ఒక మగ ఒక ఆడ వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు ఈ జంతువు అంటే జీవి ఉద్భవిస్తున్నాడు అనమాట. మనం అలా పుడుతున్నాం. తర్వాత మళ్ళీ మనం మరణిస్తాం. మరణించిన తర్వాత అన్నీ పోతాయి. మళ్ళీ మరణించిన తర్వాత మరణించిన వాళ్ళతో మనం మాట్లాడలేం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నాకు జన్మ లేదు, జన్మ లేని వాడైనడు, నా దివ్య దేహము ఎన్నడూ నశించదు. సో భగవంతుడు ఎప్పుడు కూడా మరణించడు, ఆయన దేహం ఎప్పుడూ నశించదు. సకల జీవులకు ప్రభు అయిన ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందు అవతరింతును.
సకల జీవులకు ప్రభువునైన, అన్ని జీవరాశులకి ప్రభువు. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే. సో భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడు? అహం సర్వస్య ప్రభువు, నేను అందరికీ సర్వ వీళ్ళందరికీ కూడా ప్రభువుని. మత్త సర్వం ప్రవర్తతే, నా నుంచే అన్ని ఉద్భవిస్తున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సో సకల జీవులకు ప్రభువును, ఆది అయిన, ఆది అంటే అందరికంటే ఫస్ట్, ఇంకంతకంటే ముందు ఇంకెవరు లేరనమాట. ఆది అయిన దివ్య రూపముతో తన యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ద్వారా ఆత్మమాయ సంభవాం ఆత్మమాయ అంటున్నాడు ఇక్కడ. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం ఆత్మమాయ, ఆయన యొక్క ఆ దివ్య రూపంతో ప్రతి యుగంలో ఆయన అవతరిస్తున్నాడు, అది చెప్తున్నాడు ఇక్కడ. సో కొందరు మాయావాది ఫిలాసఫర్స్ ఏమంటారంటే భగవంతుడు కూడా పుడతాడు, భగవంతుడు వచ్చినప్పుడు కూడా ఈ ప్రకృతి త్రిగుణాల్లో కట్టుబడి ఉంటాడు అని చెప్తున్నారనమాట శంకరాచార్య ఫిలాసఫర్స్ వీళ్ళందరూ. సో అది కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? సంభవామి ఆత్మమాయ, నా యొక్క ఇంటర్నల్, నా యొక్క అంతరంగ శక్తి ద్వారా నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు ఉద్భవిస్తున్నాను. అదే కదా, మనలాగా ప్రకృతి త్రిగుణాలతో లోబడి ఉండడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయనకు అన్నీ తెలుస్తాయి, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుస్తాయి. కొన్ని స్కూల్స్ ఏం చెప్తారంటే కొందరు ఫిలాసఫర్స్, మీరు మెడిటేషన్ చేయండి, మీరు మెడిటేషన్ చేస్తే మీరు దేవునిలో ఏకమైపోతారు అని చెప్పేసి. అంటే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారండి. నువ్వు ప్రస్తుతానికి నువ్వు దేవుడివి, యాక్చువల్లీ నువ్వు మర్చిపోయావు. నువ్వు మెడిటేషన్ చేయగా చేయగా ఏమవుతావు అంటే నువ్వు దేవుడు అని తెలుసుకుంటావు, నీ శరీరం వదిలిపెట్టినాక నువ్వు యాక్చువల్ దేవుడు అవుతావు. ఇట్లా చెప్తున్నారు కొందరు. ఒకవేళ నువ్వు దేవుడు అయితే ఎందుకు మర్చిపోయావు? ఒకవేళ మర్చిపోయావంటే నువ్వు ఎలా దేవుడు అవుతావు? మర్చిపోయేవాడివి నువ్వెటువంటి దేవుడివి? సో ప్రభుపాద ఇవన్నీ ఖండించేశారనమాట. ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని ఖండించేసేసి క్లియర్గా, చాలా క్లియర్గా మనకు అంత యాజ్ ఇట్ ఈజ్ ఎలా నేర్చుకోవాలి అంతనే మనకు క్లియర్గా చెప్పారనమాట. సో అట్లా తన యొక్క ఆత్మమాయ సంభవామి ఆత్మమాయ, తన యొక్క దివ్యమైన అంతరంగ శక్తి ద్వారా ప్రతి యుగంలో అవతరిస్తారనమాట భగవంతుడు. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. జయ కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. సో జ్యోతి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. ఓకే ప్రభుజీ. టెక్స్ట్ 7. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం. Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion, at the time I descend myself. మాతాజీ చదవండి. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది ఫేమస్ శ్లోక అనమాట. మనము చిన్నప్పుడు అందరం మహాభారత్ టీవీ సీరియల్ ఇవన్నీ చూసాం కదా. సో ఈ శ్లోకం దాదాపు ఇండియాలో అందరికీ ఈ శ్లోకం తెలిసిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధునాం. సో ఇది అందరికీ కంఠస్థంగా వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్, ఎప్పుడైతే ఈ ధర్మానికి తగ్గుతుందో, గ్లానిర్ అంటే అధర్మం పెరుగుతుందో, ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మముకు హాని కలుగునో, మరియు గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెరిగిందనుకో, తదాత్మానం సృజామ్యహం, అప్పుడు నేను ఆ సమయంలో నేను అవతరిస్తాను. అక్కడ ఏంటంట కావాలంటే రెండు జరగాలి అక్కడ. ఒకటి ధర్మస్య గ్లానిర్, ధర్మానికి హాని కలుగుతుంది,
అధర్మం అధర్మం బాగా పెరుగుతుంది. మరి కలియుగంలో అంతా ఇలాగే ఉంది కదా! మరి ఇంకా భగవంతుడు రావట్లేదేంటి అనే డౌట్ రావచ్చు మనకి. కానీ భగవంతుడు కలియుగంలో మనకేం చేశాడు? నామరూపంలో ఆల్రెడీ వచ్చేసాడు. సో, కృష్ణ నామానికి, కృష్ణ భగవానునికి ఏమీ తేడా లేదనమాట. మనం కృష్ణ అనే నామం చెప్తే భగవంతుడు మనకు సంపూర్ణంగా మనకున్నట్టే ఇక్కడ. మన శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు కూడా శ్రీమద్ భాగవతంకు శ్రీకృష్ణ భగవానునికి తేడా లేదనమాట. కృష్ణే స్వాధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహ కలౌ నష్టదృశామేష పురాణార్కో ధునోదితః. కృష్ణే స్వధామోపగతే, ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆయన యొక్క స్వధామానికి వెళ్ళిపోయాడో ధర్మ జ్ఞానాదిభిస్సహ, ధర్మ జ్ఞాన కూడా కృష్ణ భగవానుడితో వెళ్ళిపోయింది. ఆయనే అవతారం ముగించుకొని వెళ్ళిపోయినప్పుడు ధర్మ జ్ఞాన కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ జీవరాశులందరికీ ప్రాబ్లమ్స్ చూసి మళ్ళీ మనకు వెలుతురు ఇవ్వడానికి, కలియుగంలో మళ్ళీ వెలుతురు ఇవ్వడం కోసం కలవ నష్ట దృశామేష పురాణార్కో ధునోదిత. ఈ పురాణ నేను మళ్ళీ ఏం చేశాను అంటున్నాడు భగవంతుడు, నేను ఈ పురాణం ద్వారా, శ్రీమద్ భాగవత పురాణం ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని. సో మనం భాగవతం చదివినా కూడా కృష్ణ భగవాన్ నామం తీసుకున్నా కూడా కృష్ణ మనతో పాటు ఉన్నట్టే. సో ఈ శ్లోకంలో అదే చెప్తున్నాను అనమాట. ఎక్కడెక్కడైతే అధర్మం పెరుగుతుందో, ధర్మం నాశనం జరుగుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు ప్రతి యుగంలో నేను వస్తానన్నమాట. ఓకే, శ్రవణ్ ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. To deliver the pious and to annihilate the miscreants, as well as to re-establish the principles of religion, I myself appear millennium after millennium. చదవండి ప్రభు ఇది. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సో పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి. ఎప్పుడైతే సాధువులకు బాగా బాధ కలుగుతుందో, రాక్షసుల ద్వారా లేకపోతే ఇతరత్ర శక్తుల ద్వారా సాధువులకు నష్టం జరుగుతుందో, సాధువులను పరిరక్షించడానికి, డివోటీస్ ని కాపాడడానికి వస్తాడు మెయిన్లీ భగవంతుడు. వినాశాయ చ దుష్కృతాం, అప్పుడు ఏం చేస్తాడు? వినాశాయ, ఈ దుష్కృలను ఎవరైతే దుష్కరులు ఉంటారో వాళ్ళను నశింపజేస్తాడు, వాళ్ళని సంహరిస్తాడు, దుర్మార్గులని శిక్షిస్తాడు. తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. మళ్ళీ ఆల్రెడీ ధర్మం వీక్ అయిపోయింది, నశించిపోయింది, ఆర్ హాని కలుగుతుంది ధర్మానికి. మళ్ళీ ధర్మాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, భగవంతుడు ఎప్పుడొచ్చినా సరే, ఏ యుగంలో ఎప్పుడొచ్చినా సరే, ఇప్పుడు ఇంతకుముందు ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఏం చేశాడు? భగవంతుడు వచ్చేసి పాండవులకు నష్టం జరుగుతుందని మొత్తం ఒక యుద్ధం లాగా పెట్టేసి అందరినీ సంహరించేసి లాస్ట్కి యుధిష్ఠిర మహారాజుని సింహాసనంలో కూర్చోబెడతాడు. అట్లాగే భగవంతుడు ఎప్పుడొచ్చినా కూడా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా, హిరణ్యకశిపు వచ్చేసి బాగా బాధ పెడుతుంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజుని రక్షిస్తాడు. అట్లా అందరినీ మళ్ళీ సరైన పోస్ట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట, ధర్మాన్ని కాపాడుతూ. సో అది సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి మరియు ధర్మం పునఃస్థాపించడానికి నేను అవతరించేదను అంటున్నాడు ఇక్కడ. ఓకే అమ్మా, చదువుతావా నెక్స్ట్ శ్లోకం? చదువుతాను ప్రభు.
హరే కృష్ణ ప్రభు చదువుతా. ఎస్ 9వ శ్లోకం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనందరం మెమరైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంతకు ముందు 2 అందరికీ వచ్చి ఉంటాయి, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నైతి మామేతి సోర్జున. One who knows the transcendental nature of my appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains my eternal abode, O Arjuna. చదవమ్మ. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలిసి కొన్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్య ధామమును పొందుతాడు. హరే కృష్ణ. హరే సో కృష్ణ. మనం ఈ భగవద్గీత ఎందుకు చదువుతున్నాము? ఈ భక్తి రిక్షా ఎందుకు పెట్టుకున్నాము? టెంపుల్లో రోజు భాగవతం క్లాస్ ఎందుకు పెడుతున్నారు? టెంపుల్లో హరికృష్ణ మహామంత్రం జపం ఎందుకు చేస్తున్నారు? కృష్ణ కథ ఎందుకు పెడుతున్నారు? భాగవత శ్రవణం ఎందుకు అవుతుంది? ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడు? జన్మకర్మచ మే దివ్యం. ఓ అర్జున, నా యొక్క జన్మము మరియు కర్మల దివ్యత్వమును ఎవరు తెలుసుకుంటారో శరీరాన్ని త్యాగం చేసిన పిమ్మట వాళ్ళకి ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. పునర్జన్మ నైతి, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? అటువంటి వాళ్ళు ఎవరైతే కృష్ణ భగవానుడు ఎలా ఉద్భవిస్తాడు, కృష్ణ భగవానుడు ఆయన అవతారం ఎలా చేస్తాడు, ఎలా వెళ్ళిపోతాడు, ఆయన పనులేంటి, ఇవి తెలుసుకుంటే చాలు. ఇవి కేవలం ఇవి తెలుసుకుంటే ఏమవుతుందట? పునర్జన్మ నైతి. ఎంతమందికి పునర్జన్మ వద్దు ఇక్కడ? అందరికి ప్రభు. అందరికి. ఎవరికి పునర్జన్మ అవసరం లేదు. ఎవరైనా ఇంకో జన్మ కావాలని ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ, రైట్? కాబట్టి మనందరికీ సింపుల్గా ఏంటి మనం చేయాల్సిన పని? కృష్ణ ఎలా వస్తాడు, ప్రతి లీలలో కృష్ణ ఎలా వస్తున్నాడు, ఆయన వ్యవహారం ఎలా చేస్తున్నాడు, ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు, ఇది కరెక్ట్గా తెలుసుకుంటే పునర్జన్మ నైతి అంటున్నారు ఇక్కడ. జన్మకర్మచ మే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? మళ్ళీ భగవంతుని ధామానికి, నిత్యధామానికి వెళ్తారు. గోలోక వృందావన్ వైకుంఠాకి వెళ్తారు. సింపుల్. మనం చేయాల్సింది ఏంటంటే కృష్ణ ఎందుకు వస్తాడు, కృష్ణ ఎవరు, ఆయన ఎలా వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, వచ్చినప్పుడు ఆయన యాక్టివిటీస్ ఏంటి, అవి కేవలం తెలుసుకుంటే చాలు. మనం ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మాయావాద స్కూల్లో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఒక కృష్ణ వస్తాడు, కృష్ణ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన కృష్ణ ప్రకృతి త్రిగుణాలతో చిక్కుబడి ఉంటాడు మనలాగానే. ఇంకా కొందరు ఏమనుకుంటారు, కృష్ణ కూడా మనలాగానే ఒక బద్ధజీవుడు, కొంచెం స్ట్రాంగ్, కొంచెం అందంగా ఉంటాడు మనకంటే అని కొందరు. సో రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయన్నమాట. కొందరు ఏమనుకుంటారు, నువ్వే భగవంతుడివి, ఇప్పుడు నువ్వు మర్చిపోయావు. కృష్ణ వస్తున్నాడు కానీ ఆయన కూడా అన్ని మర్చిపోతాడు, ఆయన కూడా మళ్ళీ ఈ దైవీ శక్తిలో కట్టుబడి ఉంటాడు. ఈ ప్రకృతి త్రిగుణాల్లో, ఏది సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఆయన కూడా బందీ అవుతాడు. అరే అలా బందీ అయ్యే దేవుడు ఎలా అవుతాడు? రైట్, ఇప్పుడు దేవుడే బందీ అయిపోతే ఎలా అవుతాడు? మళ్ళీ వాళ్ళు కొందరు ఏం చెప్తారంటే, నువ్వు కూడా దేవుడివే, యాక్చువల్లీ మర్చిపోయావు, చనిపోయిన తర్వాత ధ్యానం చేసుకుంటే నువ్వు కూడా దేవుళ్ళలో కలిసిపోతావు. సో ఇవన్నీ రాంగ్ ఫిలాసఫీస్. కరెక్ట్గా ఎవరైతే భగవంతుడు అసలు ఎందుకు వస్తాడు, ఆయన లీల ఏం చేస్తాడు, అసలు భగవంతుడు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు సపోజ్ ఎంత పెద్ద రాక్షసుని చంపాలన్నా కూడా ఆయన రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ఏం చేయాలి తెలుసా? ఎవరైనా చంపేయాలంటే ఆ పరమాత్మగా ఉంటాడు కదా హృదయంలో, ఆ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే. వెళ్ళిపోతే చనిపోయినట్టే. ఏదో వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వరాహదేవ అవతారంలో వచ్చేసి హిరణ్యకశిపు, వరాహ ద్వాదశి 2 రోజుల కింద అయింది. సో చిన్నగా స్టోరీ చెప్పుకుందాం. సో ఈ హిరణ్యాక్ష ఏం చేస్తాడంటే, హిరణ్యాక్ష ప్రతి ఒక్కరితో చాలా బలవంతుడు అనమాట, చాలా బలవంతుడు. ఆయన ఆకాశం ఎంత ఎత్తున్నాడు,
ఎంతో బలంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫైట్ అడుగుతున్నాడు అందరినీ. ఫైట్ అడిగి ఒక్కొక్కరిని ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు నాతో ఫైట్ చేయి, నువ్వు నాతో ఫైట్ చేయి అని వాళ్ళని ఓడిస్తున్నాడు. అట్లా అందరినీ ఓడిస్తూ ఓడిస్తూ ఆ, వరుణదేవుని దగ్గరికి వెళ్తాడు. వరుణదేవుడికి తెలుసు. ఆయన అంటాడనమాట, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నీతో నేను ఎలా ఫైట్ చేస్తాను, నేను చాలా ముసలివాడిని అయిపోయాను ఆల్రెడీ. నీకు మంచి ఈ జోడీ ఎవరంటే విష్ణు. నువ్వు విష్ణు దగ్గరికి వెళ్తే నిన్ను ఎలా చేస్తాడంటే లాస్ట్కు కుక్కలు ఆ, తినేలాగా చేస్తాడు నిన్ను. అంటే నీ శవంపై కుక్కలు కూడా తినేస్తాయని చెప్పేసి రెచ్చగొడతాడనమాట. సో అంటే ఎస్, నీది ఇప్పుడు పోయి విష్ణుని ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి విష్ణు కోసం వెళ్తున్నాడు అనమాట. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడంటే ఈ మొత్తం యూనివర్స్ ఇదంతా ఈ మన భూగోళాన్ని మొత్తం తీసి ఆ సముద్రంలో వేసేస్తాడు. దేంట్లో గర్భోదక ఓషన్లో వేస్తాడనమాట. అయితే ఈ మొత్తం భూగోళం అంతా మునిగిపోయింది. అప్పుడు ఈ భగవంతుడు ఆమ్, ఎక్కడి నుంచి వస్తాడు? బ్రహ్మ యొక్క ముక్కు నుంచి వస్తాడు. ఫస్ట్ చిన్నగా ఉంటాడనమాట. రైట్? ఆ చిన్నగా ఉండి ఎప్పుడైనా మన ముక్కులో నుంచి ఏదైనా వస్తే ఏమవుతుందో ట్రాష్‌లో పడేస్తాం మనం. క్లీన్ చేసుకుంటాం. రైట్? దాన్ని ఇంకా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ భగవంతుడు తర్వాత కొంచెం పెద్దగా అయ్యాడు. ఇంకొంచెం పెద్దగా అయ్యాడు. తర్వాత చింతగింజ సైజు, తర్వాత ఏనుగు సైజ్ అయ్యాడు. ఇంకా పెద్దగా అయ్యాడు. ఇంకా పెద్దగా అయ్యాడు. ఇంకా పెద్దగా అయ్యాడు. చాలా పెద్దగా ఇట్లా మెరుస్తూ పోతున్నాడనమాట. అప్పుడు ఈ దేవలోకంలో వాళ్ళందరూ ఈ కళ్ళను కలువ లాంటి కళ్ళల్లో చూస్తున్నాడనమాట. అది మన కమల ఆహ్, రూపంగా ఉన్నాయన్నమాట. లోటస్ ఫ్లవర్. కమలం అంటే తెలుసు కదా! కమలం, లోటస్ ఫ్లవర్. సో, అట్లా ఉన్నాయన్నమాట భగవంతుని యొక్క కళ్ళు. అలా ఉండి ఆయన ఏం చేశాడంటే ఈ గర్భ సముద్రంలో దూకాడనమాట. దూకినప్పుడు ఆహ్, ఆ సముద్రం 2 విధంగా విడిపోయిందా అన్నట్టు అయిపోయిందనమాట. అంత పెద్దగా శబ్దంగా ఇట్లా వచ్చేసి, తర్వాత ఆయన లేచి ఆయన ఇట్లా అన్నాడనమాట. అన్నప్పుడు ఆయన వెంట్రుకల నుంచి ఆ నీళ్ళన్నీ మొత్తం వెదజల్లాయి అంతటా. అప్పుడు పై ఇప్పుడు మనము భూమి, తర్వాత భూర్లోక, తర్వాత తపోలోక, జనలోక, మహర్లోక, సత్యలోక వీళ్ళందరికీ ఆ నీళ్ళన్నీ పడ్డాయన్నమాట మీద. ఆ నీళ్ళన్నీ మీద పడ్డప్పుడు రోజ్ వాటర్ చల్లినట్టు వాళ్ళకి చాలా సుగంధంగా ఉంది. మామూలుగా ఆహ్, ఎక్కడన్నా మీరు గటర్స్ అంటే మోరీలో పందులున్నాయనుకోండి. అవేమన్నా ఇలా చల్లాయనుకోండి. అప్పుడేం చేస్తారు, ఇంటికెళ్ళి ఇమ్మీడియేట్‌గా స్నానం చేసుకుంటారు మీరు బట్టలు మార్చేసుకొని. రైట్? కానీ ఈ వరాహ అవతారం ఎలా ఉందంట, ఆ నీళ్లు పడితే ఎంతో సుగంధంగా ఉంది. అది భగవంతుడు. రైట్? ఎంతో అందంగా ఉన్నాడనమాట. ఫస్ట్ ఏం చేశాడు, ఇప్పుడు అలా రాగానే, నువ్వు ఎవరు? ఇంత పెద్ద చమత్కారంగా ఉన్నావు అని చెప్పి తిడుతూ ఉన్నాడు. ఎవరు? ఈ హిరణ్యాక్ష. ఆయన తిడుతూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు ఆయన కూడా మనలాగా ఒక పర్సన్, ఒక వ్యక్తి. కొంచెము ఆ తిట్లకి నొచ్చుకుంటాడు భగవంతుడు. అయినా కూడా సర్లేదని వెళ్ళిపోతూ ఉంటాడు ఫస్ట్. ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క కోరల నుంచి ఫస్ట్ అది ఎత్తుతాడు. ఏది భూగోళాన్ని ఎత్తేసి ముందు అక్కడ పెడతాడు. ఎంత బలం ఉండాలి భగవంతుడికి! ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళని చూసారా మీరు? 300 కిలోలు వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రీతింగ్ తీసుకుంటారు. బ్రీతింగ్ తీసుకొని ఒక స్టాండ్స్ తీసుకుంటారు. మజిల్స్ అన్ని ఇలా పెట్టి అలా ఎత్తి గట్టిగా ఒకసారి ఇట్లా తీసి 2-3 నిమిషాలు అలా పెట్టేసి ఇమ్మీడియట్‌గా కింద పడేస్తారు. రైట్? అది వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ వాళ్ళు. అది ఎక్కడ వాళ్ళు నేల మీద చేస్తారు. రైట్? భగవంతుడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు? నీళ్ళ లోపటి నుంచి అంత బరువైన మొత్తం ఈ భూగోళాన్ని లేపాడు. అంటే ఎంత శక్తిమంతుడు అవ్వాలి భగవంతుడు. ఎంత శక్తిమంతుడు చూడండి. సో, అట్లా వచ్చేసి ఆ భూగోళాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సరైన ఆర్బిట్‌లో పెట్టాడు. ఆర్బిట్‌లో అంత బరువైన ఆర్బిట్‌లో అలా పెడితే అది అలాగుంటుందా? కింద పడుతుంది కదా మళ్ళీ. సో, మీరు ఇప్పుడంతా ఏమంటున్నారంటే ఫిజిక్స్ ఇవన్నీ కూడా చెప్తే ఏంటంటే మనం పైకి ఏదేస్తే మళ్ళీ అది కింద పడుతుంది. రైట్? ఇట్లా కింద పడుతుంది అన్నీ. సో, అట్లా భూగోళం, మరి ఇంత పెద్ద భూగోళం ఇంత బరువుంది. మరి అది కిందెందుకు పడట్లేదు? అది అలా ఎలా ఫ్లోట్ అవుతుంది అలాంటి కక్షల్లో? సో, ఇదంతా భగవంతుని యొక్క ఎనర్జీస్ అన్నమాట. సో, దాన్ని ఆ కక్షలో పెట్టేసి వస్తాడు. వచ్చేసి అప్పుడు యుద్ధం బాగా ఫైటింగ్ అన్నమాట. ఆయనే
ఆయన గదతో కొడుతున్నాడు. భగవంతుని గద ఒకసారి కింద పడిపోతుంది. తర్వాత మళ్ళీ భగవంతుడి ఆయన ఇంకొక వెపన్ తీసుకొని కొడితే ఈయన గద కింద పడిపోతుంది. అలా ముందు వెపన్స్‌తో ఫైట్ చేస్తారు. ఆ తర్వాత కుస్తీ. తర్వాత ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రకరకాలుగా ఫైటింగ్ అవుతుంటే లాస్ట్‌కి బ్రహ్మ వచ్చి ప్రేయర్ చేస్తాడనమాట. సంధ్యాకాలం అవుతుంది. ఈవినింగ్ టైం దాటైపోయినాక సూర్యాస్తమయం వెనక ఈ రాక్షసులకు బలం బాగా వస్తుంది. ఇంక సంహరించండి అని. అప్పుడేం చేస్తాడంటే ఒక చెవు కింద ఒకటి ఇలా కొడతాడంతే. చిన్నగా ఒక స్లాప్ చెంపదెబ్బ కొట్టినట్టు కొడతాడు. అప్పుడు రక్తం కక్కేసి ఆ యొక్క రాక్షసుడు మరణిస్తాడనమాట. వరాహదేవ్‌కి జై. సో, ఇక్కడ మీరు చూస్తే భగవంతుడు ఎలా వచ్చాడు? ముక్కులో నుంచి వచ్చాడు. రైట్? తర్వాత ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది? ఆయన మొత్తం ఆయన ఇంటర్నల్ ఎనర్జీస్. ఆయన ఎందుకొచ్చాడు? ఆ భూగోళం అంతా తీసి వాడికి కింద పడేశాడు. ఆ దుర్మార్గుడు, రాక్షసుడు. సో, దాన్ని అందరిని రక్షించాలి. రైట్? పరిత్రాణాయ సాధూనాం. ఇప్పుడు సాధువులందరినీ రక్షించాలి. సో, అలా రక్షించి వినాశాయ చ దుష్కృతాం. ఆ దుష్కృతుడైన హిరణ్యాక్షుని సంహరించాడు. సో, ఇదంతా చేయడానికి కూడా ఎవరినైనా పంపొచ్చు. శివుడిని పంపొచ్చు, దుర్గాదేవిని పంపొచ్చు, వినాయకుని పంపొచ్చు, స్కందాన్ని పంపొచ్చు, కుమారస్వామి ఆయనను పంపొచ్చు. వీళ్ళు కూడా జాబ్ చేస్తారు ఈజీగా. కానీ భగవంతుడు ఎందుకు వస్తాడంటే మనందరం ఈ కథలు చెప్పుకుంటాం. మనందరం ఈ లీలలు చెప్పుకుంటాం. భగవంతుడి లీలలు ఇప్పుడు పూతన వచ్చేసింది. పూతన వచ్చేసి ఆమె ఎంత పెద్ద రాక్షసి. 13 మైల్స్ కాజీపేట నుంచి వరంగల్ వరకు ఉంటుంది ఆమె హైట్. ఆమె పడుకుంటే కాజీపేట నుంచి వరంగల్ కవర్ అయిపోతుంది. ఫ్రీమాంట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు ఎన్ని మైల్స్? 13 మైళ్ళు ఆమె హైట్. సో, ఆమె ఒక మంచి తల్లిలాగా సౌందర్యంగా ఎంతో రూపవతిగా మారిపోయి కాలకూట విషయం ఆమె యొక్క వక్షస్థలానికి రాసుకొని చిన్న చిన్న పిల్లలకందరికీ పాలిచ్చి చంపేస్తుంది వాళ్ళ రక్తం తాగేసి. అంత క్రూరమైన రాక్షసి. భగవంతుడు ఏం చేస్తాడు? ఆమె పాలు తాగేసి ఆమెను చంపేస్తాడు. ఇప్పుడు మనందరం ఏం చేసుకుంటున్నాం? పాలు తాగేటప్పుడు కృష్ణ కళ్ళెందుకు మూసుకున్నాడు? ఆ రాక్షసి వచ్చినప్పుడు మరి ఆ రాక్షసికి గోలోక వృందావనంలో స్థానం ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే కథ. ఆ రాక్షసిని చంపడానికి ఎవరినైనా పంపించవచ్చు భగవంతుడు. భగవంతుడే రానవసరం లేదు. భగవంతుడు ఎందుకు వస్తున్నాడు అంటే మన హృదయాల్లో సంతోషం ఇవ్వడం కోసం, మనం ఇవన్నీ చెప్పుకోవడానికి. జన్మ కర్మచమే దివ్యం ఆ శ్లోకం కోసం జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి స్వర్జున. సో, ఈ జన్మ రహస్యం ఏంటి? ఎందుకొచ్చాడు? ఏం చేస్తున్నాడు? లీల ఎలా ముగిస్తున్నాడు? ఇవన్నీ కథలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ రహస్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. సో, అంత హ్యాపీగా చేశాడనమాట. ప్రతి లీల భగవంతుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు వెన్న దొంగిలించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే మన కోసం. మనం ఆ లీలలన్నీ చూసి ఆకర్షంగా అట్రాక్ట్ అయిపోతాం మనం. ఓ భగవంతుడు ఇలాంటి లీల చేశాడా? ఇంత పెద్ద రాక్షసుని సంహరించాడా? అట్లా అన్నమాట. తర్వాత రామచంద్ర వస్తాడు. రామచంద్ర వచ్చేసి రావణ సంహారం చేశాడనమాట. రామచంద్ర ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? ఆయన గురించి అవన్నీ తెలుసుకున్నాం అనుకో మనం క్లియర్‌గా. మళ్ళా పునర్జన్మనే ఉండదు మనకి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక కాబట్టి మెమరైజ్ చేసుకోండి ఎవరైనా. ఈ భాష్యం చదువుదాము మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క పారాగ్రాఫ్. సో, జ్యోతి రూప కమలా మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చదవండి. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును ఇది చదివారు కదా ప్రభుజీ? భాష్యం చదవండి. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు. దివ్య ధామము నుండి భగవద్ అవతరణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడింది. భగవానుని జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకే భవబంధ విముక్తుడై ఉంటాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవద్ రాజ్యానికి వెళ్తాడు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంత మాత్రము సులభం కాదు. నిరాకారవాదులు, యోగులు ఎంతో కష్టపడిన తర్వాతే, పలు జన్మల తర్వాతే ముక్తిని పొందుతారు.
అయినా వారు పొందే ముక్తి అంటే భగవాను నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనం కావడం కేవలం పాక్షికమైనది. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ భక్తుడు ఒక్క నిమిషం కేవలం మాతాజీ. భగవంతుని సో ఎవరైతే చెప్పండి. నిరాకారవాద అని అట్లా చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎంతో కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టాంగ యోగా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ వాళ్ళు సన్యాసం తీసుకోవాలి, అడవులోకి వెళ్ళాలి. తర్వాత యమ నియమ, ఆ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవన్నీ చేయాలన్నమాట. ఆ, ఇవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏన్యేరవిందాక్ష విముక్తమానిన స్త్వయ్యస్తభావాద విశుద్ధ బుద్ధయా ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తథా పతంత్యదో నాదృతయుష్మదంగ్రయ. ఇది శ్రీమద్ భాగవతం 10:2-32 శ్లోకం. 10వ స్కందం 2వ చాప్టర్ 32వ శ్లోకం. ఏన్యేర విందాక్ష విముక్తమానినస్. ఈ నిరాకారవాదులు వీళ్ళందరూ యోగులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? త్వయస్థ భావాద్ అవిశుద్ధ బుద్ధయ. వాళ్ళు ఎంతో ఘోరమైన తపస్సులు చేసి కొన్ని నెలలు సంవత్సరాలు ఎంతో కఠినమైన తపస్సులు చేసి వాళ్ళు మీ యొక్క పాదపద్మాల అట్రాక్షన్ లేదు. ఏన్యేర విందాక్ష విముక్త మానినస్. అయితే వాళ్ళు ఏమన్నా ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తత. వాళ్ళు అత్యంత విలువైన మోక్షం లభించింది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి కూడా పతంత్యదో నాదృత యుష్మదంగ్రాయ. మళ్ళీ అక్కడి నుంచి కూడా పడే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే మీరు అందరూ చెప్పొచ్చు, ఎవరన్నా నిరాకారవాదులు వచ్చేసి మేము మెడిటేషన్ చేసుకుంటాము ఇట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ అదంతా చాలా డిఫికల్ట్ పాయింట్. మెడిటేషన్ చేయాలంటే ఫస్ట్ అర్హత ఏంటి? నువ్వు సన్యాసం తీసుకొని ముందు అడవులకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బ్రీతింగ్ కంట్రోల్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ చేయాలి, నీ ప్రతి ఒక్క ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేసి లాస్ట్కి ఏమవుతుంది? అక్కడికి వెళ్ళాం అనుకుంటాను కానీ మళ్ళీ పతంత్యధో నా ధృత యుష్మదంగ్రయ. మళ్ళీ అక్కడి నుంచి కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కానీ డివోటీస్ అంటే మనం ఏం చేస్తున్నాం, చాలా ఈజీగా కృష్ణ కథ తెలుసుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ, కంటిన్యూ చేయండి. ప్రభుజీ ఇక్కడ కొంచెం ప్రభుజీ అజ్ఞానం వలన వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్తున్నారు. అప్పుడు భగవంతుడే మళ్ళీ ముక్తినిస్తాడా? మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తారా ప్రభుజీ? అంటే వాళ్ళ కోరిక మేరకు వెళ్తున్నారు కదా అక్కడికి. ఎస్, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏంటి, వాళ్ళు బ్రహ్మ జ్యోతిలో కలిసిపోవడానికి వెళ్తున్నారు, నిరాకారం. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక ఉదాహరణ ఇస్తాడనమాట శ్రీల ప్రభుపాద్. ఏంటది? ఇప్పుడు మనం ఎవరైనా ఫ్లైట్ ఎక్కారనుకోండి, ఫ్లైట్ ఎక్కేసి ఆకాశంలోకి వెళ్తారు. ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి ఇంకా వాళ్ళకు ఇంకా ఎప్పుడు దిగుతాము, ఇంకెప్పుడు కిందికి వస్తాము అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైనా ఎవరైనా ఈవెన్ అక్కడికి వెళ్ళి బ్రహ్మజ్యోతిలో కలిసినా కూడా భగవంతుని సేవ లేదు అక్కడ, భక్తియుత సేవ లేదు. అది లేకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తృప్తి ఉండదు. సో తృప్తి ఉండదు కాబట్టి మళ్ళీ వాళ్ళు పడిపోతారు. పడిపోవడం అంటే మళ్ళీ కిందికి వస్తారు. కాకపోతే వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాక్టీస్ ద్వారా మళ్ళీ భక్తిలోకి వస్తేనే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. భక్తిలో లేకపోతే వాళ్ళకు కూడా సక్సెస్ ఉండదు. అంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళినా సరే బ్రహ్మజ్యోతికి వెళ్ళడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళినా మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. కానీ భక్తులకి ఏంటి, ఒక్కసారి తద్ధామ పరమం మమ, ఇంకా మళ్ళా మనం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అనమాట భక్తులకి. సో అది భక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీ. రెండోది భగవంతుని లీలలు ఇవన్నీ స్మరణ చేసుకోవడం కూడా ఈజీ. అట్లా ఈ ఈజీ పద్ధతి అనమాట భక్తి. చాలా ఫాస్ట్గా వెళ్తాం, చాలా మళ్ళీ పర్మనెంట్గా వెళ్తాం. వీళ్ళేంటి ఎంతో కఠినమైన తపస్సులు ఇవన్నీ చేసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడి నుంచి పడి మళ్ళీ తర్వాత నెక్స్ట్ జన్మలో, మళ్ళీ నెక్స్ట్ జన్మలో, కొన్ని జన్మల తర్వాత వాళ్ళు కూడా స్లోగా డివోటీస్గా మారాల్సిందే. నిరాకారవాదుల నుంచి ఆకారవాదులుగా మారాల్సిందే. అది చెప్పాను. సమయం పడుతుంది, సేవ లేదు కాబట్టి అక్కడ వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. ఎస్, చదవాలి ప్రభుజీ. కంటిన్యూ చేయండి. కానీ భక్తుడు కేవలం భగవంతుని దేహము కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తర్వాత భగవద్ధామాన్ని పొందుతాడే గాని తిరిగి ఈ భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురికాడు. భగవానునికి అనేక రూపాలు, అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహిత 5:33లో చెప్పబడింది.
అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. అనేకమైన దివ్య భగవద్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే. ఒకే భగవంతుడు. లౌకిక పండితులకు, జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. వేదాలలో పురుషో పురుష బోధిని ఉపనిషత్ ఈ విధంగా చెప్పబడింది. హరే కృష్ణ. ప్రభుజీ ఒక పేరు అయిపోయింది కదా ప్రభుజీ, ఆపేయమంటారా? ఆపండి ఆపండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ రాధికా మాతాజీ మీరు చదవండి. ఓకే. 9వ ఏకో దేవో యా ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృదయంతరాత్మ. ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేక దివ్య రూపాలలో నిత్యంగా నెలకొని ఉంటాడు. ఈ వేదవాక్కు గీతలోని ఈ శ్లోకంలో స్వయంగా భగవాను నుంచి ధృవపరచబడింది. వేద ప్రమాణము భగవానుని ప్రమాణం అనే బలము మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనలతో కాలం వృధా చేయనివాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్త స్థితిని పొందుతాడు. విశ్వాసంతోనూ నిస్సంశయంగానూ ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు. తత్వమసి అనే వేదవాక్కు నిజానికి ఈ సందర్భంలో అన్వయిస్తుంది. శ్రీకృష్ణునిచే పరతత్వముగా అర్థం చేసుకునేవాడు లేదా నీవే పరబ్రహ్మవు భగవంతుడవు అని భగవానునితో పలికేవాడు తక్షణమే నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. తత్ఫలితంగా అతడు భగవంతుని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమై ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇది ఈ క్రింది వేదవాక్యం ద్వారా ధృవపరచబడింది. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ. సో తత్వమసి. సో చాలా మంది నిరాకారవాదులు, మాయావాది స్కూళ్ళు అక్కడికి వెళ్తే ఫిలాసఫర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే తత్వమసి అంటే ఏంటి, నేను అది అయితాను అని అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఈ శరీరం బంధంలో ఉన్నాము, నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందో నేను భగవంతుని అయిపోతాను. ఫస్ట్ టీచర్ ట్రై చేశారు, ప్రిన్సిపల్ ట్రై చేశారు, ఇంజనీర్ ట్రై చేశారు, డాక్టర్ ట్రై చేశారు, పాలిటీషియన్ ట్రై చేశారు. ఇదంతా ఏంటి, నేను కంట్రోల్ చేయాలి ఇక్కడ. ఈ ఫ్యామిలీని నేను కంట్రోల్ చేయాలి, ఈ రాజ్యాన్ని నేను కంట్రోల్ చేయాలి, ఈ స్కూల్ని నేను కంట్రోల్ చేయాలి, ఈ స్ట్రీట్ని, ఈ వీధిని నేను కంట్రోల్ చేయాలి. ఇదంతా ఏంటంటే స్వామి భావం. నేను స్వామిని. ఆ, ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను స్వామిని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను స్వామిని, లేదా ఈ జిల్లాకు నేను స్వామిని, నేను కలెక్టర్ని, నేను ఇక్కడ డాక్టర్ని, నేను ఇక్కడ ఇంజనీర్ని, నేను ఈ కుటుంబానికి తల్లిని, నేను ఈ కుటుంబానికి తండ్రిని. ఇదంతా స్వామిభావం. సో స్వామిభావం ఇవన్నీ అయిపోయినాక లాస్ట్ ఏం చేస్తారంటే లేదు లేదు ఇక్కడ హ్యాపీనెస్ లేదు. తర్వాత రకరకాలుగా ఇంద్రియ తృప్తి చేసుకుంటారు. ఆ తర్వాత కూడా ఎంత చేసినా కూడా ఇక్కడ నిజమైన ఎంజాయ్మెంట్ లేదు. ఇప్పుడు నాకేం కావాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటి, నేను భగవంతుల్లో కలిసిపోవాలి, నేను భగవంతుని కావాలి. ఎందుకు, అది అన్నిటికంటే పెద్దదైన కోరిక, రైట్? నేనేదో ప్రిన్సిపల్ కావాలనేది చిన్న కోరిక, కానీ నేనే భగవంతుని కావాలంటే అది మాయా యొక్క లాస్ట్ స్నేర్ అనమాట. అది చాలా డేంజరస్. సో తత్వమసి అని వీళ్ళు అనేది, యాక్చువల్గా తత్వమసి అంటే ఏంటి, కృష్ణ భగవంతుడు, నేను ఆయన సేవకుడిని, అది యాక్చువల్గా తెలుసుకునేది అనమాట. సో అది చెప్తున్నది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సరితా మాతాజీ మీరు చదువుతారా? మ్యూట్లో ఉన్నారు మాతాజీ. మీరు వీడియో ఆన్ చేశారు. ఓకే, మీకు అన్మ్యూట్ చేయడం అవుతలేనట్టుంది. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా మాతాజీ? చదువుతా. ఎక్కడ ప్రభుజీ శ్లోకం? 9వ శ్లోకం లాస్ట్ పారాగ్రాఫ్. ఎక్కడ ప్రభుజీ? ఇది కేవలం భగవంతుడిని అదా ప్రభుజీ? దానిపైన రెండు శ్లోకం ఉంది కదా, అది కూడా చదవండి. తమేవ విదిత్వా.
అది ప్లస్ అక్కడి నుంచి ద్వారానే మనిషి జన్మ అదేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ. యా ఓకే. తమేవ విదిత్వాతి మృత్యుం ఏతి నాణ్య పంథా కన్- విద్యతే విద్యతే యన్నాయ. ఉమ్, కేవలం భగవంతుడిని అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యుల నుండి పరిపూర్ణ ముక్త స్థితిని పొందగలుగుతాడు. ఈ ఆ, పూర్ణత్వాన్ని ఒక్క నిమిషం మాతాజీ డిస్కస్ చేద్దాం. కేవలం ఓకే. ఓన్లీ మనం భగవంతుని యొక్క జన్మ రహస్యం తెలుసుకుంటే చాలు. కేవలం భగవాను గురించి తెలియటం ద్వారానే మన జన్మ మృత్యు విముక్తి అయిన సంపూర్ణ ముక్తి స్థితిని ఎవరైనా పొందగలుగుతారు. ఆయన ఎట్లా వస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అంతే. అది ఎంత ఈజీ. మనకు ఒక ఒక్క 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 కథ, భగవంతుని ఒక్క కథ కూడా మనం మంచిగా హార్ట్ అంతా ఓపెన్ చేసి నమ్మకంగా విన్నామనుకోండి, ఫెయిత్ తోటి సరిపోతుంది మనకి. చదవండి మాతాజీ. ఓ మాతాజీ డ్రాప్ అయినట్టున్నారు కదా? లేదు, మ్యూట్లో ఉన్నారు మళ్ళీ. ఉమ్. స్ట్రక్ అయింది ప్రభు. ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గం లేదు అనగా శ్వేతోశ్వతరోపనిషత్తు 3.8 అన్యోపాయం లేదు అంటే శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అర్థం చేసుకున్నవాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడని అర్థం. తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేడు. అటువంటి తత్వవేత్తల లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రను నిర్వహించిన మోక్షానికి అర్హులు కాలేరు. అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్హేతుక కరుణకై వేచి ఉండవలసి వస్తుంది. అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణభక్తి భావనను సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్పారు ఎగ్జాంపుల్, ఒక తేనె ఒక బాటిల్లో పోసారు అనుకోండి. ఆ తేనెల్లో బాటిల్లో పోస్తే బయట నుంచి వీళ్ళు నిరాకారవాదులు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ తేనెని నాకడానికి బాటిల్ నాకుతున్నారు అనమాట. దాని ద్వారా తేనె టేస్ట్ తెలియదు. తేనె ఉంది బాటిల్ లోపట, ఓన్లీ ఆ బాటిల్ని నాకుతున్నారు వీళ్ళు. సో అట్లా భగవంతుడు అర్థం కాడంట. భగవంతుడు అర్థం కావాలంటే ఆయన రసాన్ని నిజంగా తెలుసుకోవాలి మనం. అది భగవంతుని యొక్క రూపం ఉంది, ఆయనకు ఆకారం ఉంది, ఆయన ఎంతో చక్కగా ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం, ఇంత చక్కగా ఆయన వర్ణిస్తున్నారనమాట. ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క అందాన్ని. సో ఈ నలుగురు కుమారులు కూడా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా నిరాకారవాదులు. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ టైం అక్కడికి వెళ్తారు, ఏది వైకుంఠానికి. వెళ్ళినప్పుడు జయ విధ ఆపేసినప్పుడు భగవంతుడు వస్తాడనమాట. భగవంతుడు వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా భగవంతుడు చాలా ఫాస్ట్గా వస్తాడనమాట. ఎందుకని, అక్కడ వీళ్ళు నలుగురు కుమారులు ఆయన యొక్క ద్వారపాలకుల్ని శపిస్తున్నారనమాట. సో ఆయన యొక్క డివోటీస్ని శపిస్తున్నారని చెప్పేసి గరుడ ఎంత ఫాస్ట్గా వెళ్తాడంటే, గరుడ మన మనసు ఎంత వేగంగా ఉంటుందో అంత వేగంగా వెళ్ళగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను కదా, నేను ఇండియా టెంపుల్ అనుకున్నాను అనుకోండి, ఇండియాకి వచ్చినట్టే మన మనసులో. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యూఎస్ అనుకుంటే యూఎస్, ఎంత ఒక క్షణంలో అక్కడిక్కడికి వచ్చేసాం కదా. గరుడ అంత ఫాస్ట్ అనమాట. వైకుంఠాలో అక్కడ ఉండేసి మళ్ళీ భూలోకంలో ఉండి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళగలుగుతాడు ఒకటే క్షణంలో. కానీ భగవంతుడు గరుడ కూడా ఎక్కలేదు, అప్పుడు ఫాస్ట్గా వచ్చేసాడు. ఆయన పాదరక్షలు కూడా వేసుకోలేదు, డైరెక్ట్గా వచ్చేసాడు. ప్లస్ లక్ష్మీదేవిని సైతం తీసుకొని వచ్చేసి ఆ గరుడ భుజం మీద చేతి పెట్టాడు అనమాట. ఫస్ట్ చేతి పెట్టి మాట్లాడుతున్నాడు. అయితే ఆచార్యస్ ఏమంటారంటే, భగవంతుడు ఫాస్ట్గా వస్తే గరుడ ఏమనుకుంటాడు, అయ్యో నా సర్వీస్ తీసుకోలేదు, నేను సర్వీస్ చేయలేకపోయాను, నా యొక్క యజమానికి దేవాది దేవుడైన కృష్ణ భగవానుడికి నేను సర్వీస్ చేయలేదు, ఇవాళ నా సర్వీస్ తీసుకోకుండా వచ్చాడు. కానీ గరుడ ఏమన్నా బాధపడతాడేమో అని ఆయన భుజం మీద చేయి పెడతాడు. ఆయన బాధపడకూడదు అని చెప్పేసి. పాదరక్షలు ఎందుకు వేసుకోలేదంటే వీళ్ళు నిరాకారవాదులు, నలుగురు కుమారులు. ఎప్పుడైతే ఆ తులసి మకరంద వాయు, దానికి ఒక శ్లోకం ఉంది,
ఎవరికన్నా గుర్తుందా అది? హ్మ్. తస్యారవిందనయనస్య పదారవిందా కింజల్కమిశ్రతులసీమకరందవాయో అంతర్గతస్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వో. ఫస్ట్ వాళ్ళకు స్మెల్ వస్తుందన్నమాట. తులసి మకరందం, తులసి యొక్క స్మెల్ వస్తుందన్నమాట. సో దాంతోటి వాళ్ళు చాలా వాళ్ళ మనసంతా చలించిపోయిందన్నమాట. వాళ్ళు ఎంతో సంతోషంగా అయిపోయారు. భగవంతుడు ఇంత సౌందర్యంగా ఉన్నాడా? ఆయన రూపం ఇంత ముగ్ధంగా ఉందా? అని ఆ సువాసన చూస్తున్నాడు. తులసి దళాలతో అలంకరించిన ఆయన యొక్క పాదపద్మాలను చూస్తున్నాడు. ఇట్లా పరీక్షించి, పరీక్షించి మరి చూస్తున్నారు ఆ నలుగురు కుమారుస్ భగవంతుడు వచ్చినప్పుడు. యాక్చువల్‌గా ఆ పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది 3:15. 3:15. హ్మ్. ఓకే. కనిపిస్తుంది కదా! 3:15. ఇది కాదు. యాహ్! ఇది. ఓకే. మళ్ళీ షేర్ చేస్తాను చూడండి. చూసారా ఇక్కడ? ఈ నలుగురు కుమారాస్ వాళ్ళు డ్రెస్ కూడా వేసుకోరనమాట. చూడండి ఎలా ఎలా పరీక్షించి చూస్తున్నారు అక్కడ భగవంతుడి యొక్క పాదాలను. భగవంతుడు ఇంత సౌందర్యంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ యొక్క హృదయాలు చలించిపోతాయి అప్పుడు. ఆ! వాళ్ళ యొక్క హృదయాలన్నీ మారిపోయి అప్పుడు వాళ్ళు నిరాకారవాదుల నుంచి భగవంతుని యొక్క స్వరూపవాదులుగా మారతారనమాట. డివోటీస్‌గా. సో, ఇది ఇంపార్టెంట్. అంటే చూడు వాళ్ళు ఎంతో ముగ్ధంగా వాళ్ళు వేదాలన్నీ తెలుసుకున్న అన్ని సెల్ఫ్ రియలైజ్డ్ డివోటీ ఆల్రెడీ రియలైజ్డ్ సోల్స్ వాళ్ళు. అయినా కూడా నిరాకారవాదులు కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఇంకా భగవంతుని యొక్క నిజమైన రూపం తెలీదు వాళ్ళకి. సో, వాళ్ళకి అట్లా కనపడాలి రూపం అని చెప్పి ఆయన చెప్పులు, పాదరక్షాలు కూడా వేసుకోకుండా వస్తాడు భగవంతుడు. అంటే భగవంతుడు చాలా సెన్సిటివ్. ఆయనే వాళ్ళ భక్తులతో చాలా చాలా సెన్సిటివ్‌గా డీల్ చేస్తాడనమాట. ఆ! సో, అట్లా ఆహ్, కేవలం భగవంతుడు ఎందుకొస్తాడు? ఆయన ఎందుకు రూపం తీసుకుంటాడు? ఎందుకు ఉద్భవిస్తాడు? ప్రతి యుగంలో ఎందుకొస్తాడు? ఏ లీల చేస్తాడు? అది ఆ కథ తెలుసుకుంటే మనకు పునర్జన్మనైతే నైతి. పునర్జన్మ ఇంకోటి ఉండదనమాట మనకి. సో, అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో, ఇక్కడ ఆపుదాం ఇవాళ. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి ఈరోజు దాని టాపిక్స్‌లో. లేకపోతే 10వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. యెస్. సరిత మాతాజీ. ప్రభుజీ ఇది మనం భౌతికంగానే ఉండి ఇవి తెలుసుకుంటాను కదా ప్రభుజీ. మరి మనకు మళ్ళా తెలుసుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ భౌతికంలోనే మునిగి తేలుతాను. మరి మళ్ళా మనకి ప్రేమ అనేది ఎట్లా కలుగుతుంది ప్రభుజీ?
మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సో ఇప్పుడు మనము ఈ భౌతిక శరీరం తీసుకున్నప్పుడు మనం సపోజ్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఏదన్నా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ చదువుకున్నాం అనుకోండి. కొందరు కొందరు 10వ తరగతి, కొందరు ఇంటర్మీడియట్, కొందరు డిగ్రీ, కొందరు పోస్ట్ డాక్టరల్, పిహెచ్డి ఇవన్నీ చేస్తారు. వాళ్ళు మరణించిన తర్వాత మన నెక్స్ట్ జన్మలో నేను ఇంతకుముందు జన్మలో నేను ఇవన్నీ చదివానండి, నేను ఇప్పుడు ఏబిసిడీలు చదవను నేను అంటే కుదరదు. వాళ్ళన్నీ మర్చిపోతారు. కానీ భగవద్ జ్ఞానం, వేదాల నాలెడ్జ్, మనం వేదాలు ఏమైనా చదువుకున్నాం అనుకోండి, భగవద్గీత చదువుకున్నాం అనుకోండి, భాగవతం చదువుకున్నాం అనుకోండి, భగవంతుని యొక్క భక్తి చేశామనుకోండి, ఇవి పర్మనెంట్. మనం సపోజ్ 30% చదువుకున్నాము ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో మనం 31 నుంచి స్టార్ట్ అవుతాం. మనం ఆల్రెడీ చదివింది ఎప్పుడు పోదు, ఎక్సెప్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక నాలెడ్జ్ తప్ప ఈ మెటీరియల్ నాలెడ్జ్, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అన్నీ జీరో అయిపోతాయి. ఆధ్యాత్మిక నాలెడ్జ్ మాత్రం మనతో పాటు ఉంటూనే ఉంటుంది. సో ఎప్పుడూ అది తరిగిపోదు. మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం ఇంత ముందరిది అలా గుర్తుండిపోతుంది. కానీ ఎప్పుడైనా మనం వైష్ణవాపరాధాలు చేసామనుకోండి, మనం వైష్ణవాపరాధాలు చేస్తే ఏమవుతుంది, మనం మర్చిపోతాం. అది ఎప్పుడు లూజ్ కాదు. మనం 30% మనం ఆల్రెడీ భక్తి చేసుకున్న 30% అలాగే ఉంటుంది. కానీ అది కవర్ అయిపోతుంది. అది మనకు గుర్తురాదు. ఎందుకు? మనం వైష్ణవ అపరాధాలు చేశాం కాబట్టి. మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ మనకు భగవంతుడు మళ్ళీ 31 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఇస్తాడనమాట. కానీ అది ఎప్పుడు తరగదు. అది అలాగే ఉంటుంది. ఓకేనా మాతాజీ? అది మీ ప్రశ్న క్లియర్ అయిందా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. Yes. ప్రభుజీ ఇప్పుడు అంటే ఆత్మనే మొత్తము అంటే సెలెక్ట్ చేసుకుంటుంది ప్రభుజీ మళ్ళీ జన్మలు అనేది, లేకపోతే మనసు ఉంటుంది దానికి కూడా? సో మంచి ప్రశ్న మాతాజీ. సో మన ఆత్మ అంటే ఏంటంటే బాలాగ్యస్య శతభాగస్య, మనం వెంట్రుక కొత్త మొన ఉంటుంది కదా, దాన్ని 10,000 భాగాలు చేస్తే ఆ చిన్న భాగం మన ఆత్మ. అది మన సైజ్, అంటే మనం. సో ఆత్మ ఫస్ట్ తొడుగులు ఏముంటాయంటే సూక్ష్మ శరీరం ఉంటుంది. ఫస్ట్ సూక్ష్మ శరీరం వస్తుంది ఆ ఆత్మకి. ఫస్ట్ సూక్ష్మ శరీరంలో ఫస్ట్ తొడుగు ఏంటి? మనస్సు, రెండోది బుద్ధి, మూడోది అహంకారం. ఈ 3. ఇది సూక్ష్మ శరీరం, ఇది ఎవరికి కనపడదు. సపోజ్ ఒక జన్మ వదిలేసి ఇంకో జన్మకి వెళ్తున్నాం అనుకోండి, ఈ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది అందులోకి. ఇప్పుడు మనం చూసేది, అద్దంలో చూసేది భౌతిక శరీరం, కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ ఉంటాయి. ఇది భౌతిక శరీరం. సో భౌతిక శరీరం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఈ సూక్ష్మ శరీరం ద్వారా, అంటే మన మనస్సు, బుద్ధి, అహంకారం దాంతో పాటు వెళ్తాయి. ఎలా వెళ్తాయి? యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భగవద్గీత కృష్ణ చెప్తున్నాడు. ఏమని? మనము చనిపోయేటప్పుడు ఏ ఆకాంక్షలు ఉంటాయి, మనకి ఏ కోరికలు ఉంటాయి, మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, అది మనము నెక్స్ట్ లైఫ్లో అది అయిపోతాం. ఇప్పుడు మీకు భాగవతంలో ఒక కథ ఉంటుంది. భాగవతంలో ఒక కథ ఉంటుంది. సో దాంట్లో పురంజన, ఆ పురంజన ఏం చేస్తున్నాడు? ఆయన భార్యతో కలిసి మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన భార్య అంటే ఎంతో ఇష్టం ఆయనకి. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కలిసి. తర్వాత ఆమె సౌందర్యము ఎంతో ఇష్టం ఈయనకి. ఈయన ఎలా అంటున్నాడంటే, ఈయన ముసలివాడు అయిపోతాడు ఆల్రెడీగా, ఇంకా చనిపోయే స్టేజ్ వస్తుంది. అప్పుడు ఆలోచిస్తున్నాడు వైఫ్ గురించి. అయ్యో, నా భార్య ఎంత చక్కగా ఉండేది, నాకంటే ముందే లేచేది ప్రతిరోజు, నేను తిన్న తర్వాత తినేది, నాకు బాగా సేవ చేసేది, ఆమె ఇంత సౌందర్యంగా ఉంది, నేను చనిపోయిన తర్వాత ఆమె ఎవరు చూసుకుంటారు, ఆమె బాబోగులు ఎవరు చూసుకుంటారు, ఆమె హెల్త్ ఎవరు చూసుకుంటారు, మేము ఇక్కడిక్కడికి తిరిగాము, ఈ ప్రదేశాలకు వెళ్ళాము, ఆ ప్రదేశాలకు వెళ్ళాము, ఇక్కడ ఈ పని చేసాము, అక్కడ ఆ పని చేసాము, ఇలా 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 తలుచుకుంటూ చనిపోతాడు. నెక్స్ట్ జన్మలో ఒక స్త్రీగా పుడతాడు, అందమైన స్త్రీగా పుడతాడు. సో మనము ఏం తలుస్తున్నాము, మనం రోజంతా మన తలంపు దేని మీద ఉంది, మనం ఏమేమి ఆకాంక్షలు ఉన్నాయి, అవన్నీ రిజిస్టర్ అయిపోతాయి మన మైండ్లో. మన మనస్సు మనతో పాటే వస్తుంది.
చాలా మంది ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏంజిల్స్ అయిపోతారండి. చనిపోయిన తర్వాత ఏమి ఏంజిల్స్ కారు. చనిపోయిన తర్వాత మనకి ఇంతకుముందు ఏ వ్యసనాలు ఉన్నాయో అవన్నీ ఆ వ్యసనాలు మన మనసులో రిజిస్టర్ అయిపోయాయి. వాటినే సంస్కారాస్ అంటారనమాట. వాసనాస్, సంస్కారాస్. అందుకే కొందరి సంస్కారాలు చాలా మంచిగా ఉంటాయి. కొందరి సంస్కారాలు చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. సో అట్లా అని చెప్పేసి మనము ఎవరి మీద పగ పెట్టుకున్నాం అనుకోండి, ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఊకే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, ద్వేషంతో ఆలోచిస్తున్నాం, అవి కూడా రిజిస్టర్ అయిపోతాయి. మళ్ళీ మనం అటువంటి జన్మ ఒకటి తీసుకోవాల్సింది. ఎందుకు ఇవన్నీ? కాకపోతే మనం ఏం చేయాలి? ఆ సంస్కారాన్ని తీసేసి మనం భగవంతుని గురించి ఎప్పుడూ రిజిస్టర్ చేసుకొని భగవంతుడి లీల గురించి, భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆహా! పూతన లీలలో భగవంతుడు ఎంత చక్కగా లీలలు చేశాడు. ఆ! వెన్న దొంగిలించి అందరికీ కోతులకు అన్ని పెట్టాడు. ఆ! భగవంతుని యొక్క సౌందర్యం ఎంత చక్కగా ఉంది. ఆ! ఆయన యొక్క ముఖ వచస్సు, ఆయనే బంగారు రంగులో యెల్లో కలర్ ధోతి పీతాంబరం వేసుకుంటాడు. తర్వాత ఆయన యొక్క కళ్ళు కమలాల్లాగా ఉంటాయి. ఆ! తర్వాత ఇట్లా ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు మన మైండ్ మొత్తము భగవంతుని లీలల్లో, భగవంతునిలో అలా నిమగ్నం అయిపోయి ఉంటుంది కాబట్టి, చనిపోయే టైంలో కూడా అదే గుర్తొస్తుంది. తర్వాత నెక్స్ట్ మన జన్మలో మనం డైరెక్ట్ గోలోక వృందావనంలో ఉంటాం. అట్లా అన్నమాట. సో, ఇది మన చేతుల్లో ఉంది. మనము నెక్స్ట్ జన్మ ఏం కావాలనేది మన చేతిలో ఉంది. రైట్? ఎవరైనా బాగా మాంసాహారం తింటున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేరు వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి బాగా మాంసాహారం తినే అలవాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా ఉంది కదా! సరే నెక్స్ట్ లైఫ్‌లో పులి జన్మ ఇస్తాడు. సింహం జన్మ ఇస్తాడు. లేకపోతే కొందరు ఏం చేస్తున్నారు, బాగా ధనవంతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు గుట్టపైకి వెళ్తున్నారు, పారాసైలింగ్ అవి ఇవి చేస్తున్నారనమాట. గాలిలో విమానాల్లాగా వెళ్ళి అవన్నీ కట్టుకుంటారు. కట్టుకొని విమానం నడపడము, తర్వాత పారాచూట్స్ లాంటివి వేసుకొని తిరగడము అలా చేస్తున్నారనమాట. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు, కాకి జన్మ ఇస్తున్నాడు. సో, కాకి ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎప్పుడంటే అప్పుడు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతుందది. అట్లాగే కొందరు ఏం చేస్తున్నారు, సముద్రంలోకి వెళ్ళి అక్కడ అవన్నీ మాస్క్‌లు అవన్నీ పెట్టుకొని, ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకొని కిందికి వెళ్లి చేపలను చూస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు బాగా. సో, అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి చేప జన్మ ఇస్తాడు దేవుడు. ఈ పరికరాలన్నీ ఎందుకు నువ్వు డైరెక్ట్‌గా అందులోనే ఉండు అని. సో, అట్లా మనమే కోరుకొని మనమే తీసుకుంటున్నాం. అందుకే మన కోరికలను బట్టి, మన యొక్క ఆశయాలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి, తద్వారా మనకు నెక్స్ట్ లైఫ్ వస్తుంది. సో, అందుకే మనం వీటిని శుద్ధపరచుకోవాలి. అదెలా? మన హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసి, ప్రతిరోజు మనం మంగళారతికి వెళ్ళి, ప్రతిరోజు మనం టెంపుల్‌కి వెళ్లి విగ్రహాలను చూసే అలవాటు మనకు చేసుకున్నామనుకోండి మన కళ్ళకి, ఆ విగ్రహాలను ఎంత చక్కగా అలంకరించారు, నిత్యానంద త్రయోదశి ఎంత చక్కగా ఫెస్టివల్ చేశారు, అభిషేకం ఎంత బాగా చేశారు, ఆ కీర్తన ఎంత బాగా ఉంది, నిత్యానంద లీల ఎంత చక్కగా ఉంది, ఆ భగవంతుడు ఎంత కరుణామయుడు. ఇట్లా మనం అవన్నీ చూసి అందరు భక్తులతో మనము కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే, ఆ ఆలోచనలతో ఆ యొక్క వాసనాస్‌తో, ఆ యొక్క సంస్కారాస్‌తో మనం నెక్స్ట్ మనము గోలోక వృందావనంలో ఉంటాం. అట్లా. సో, క్లియర్ అయిందా మాతాజీ? ప్రభుజీ అంటే ఇక ఎప్పటికీ ఆ మనసుతోనే ఉంటది ప్రభు, మనసుని కంట్రోల్ చేసుకోవాలి. యెస్. కానీ అది చాలా కష్టం. మనస్సు కంట్రోల్ చేయడం కష్టం. చాలా కష్టం. సో, చిన్న పిల్లలకి ఏం చేస్తాం మనం, చిన్న పిల్లలు ఎప్పుడైనా బాగా మారం చేస్తున్నారనుకోండి, నువ్వు ఇది ఆపేయాలి, నువ్వు తీసుకోకూడదు అంటే వాళ్ళు వినరు, ఏడుస్తారు. కాబట్టి తల్లి ఏం చేస్తుంది, చమత్కారంగా వాళ్ళకి ఏం చేస్తుందంటే, ఇంకొక బొమ్మ ఇస్తుంది. ఈ బొమ్మ తీసుకొని ఇంకొక బొమ్మ ఇస్తుంది. సో, మన మైండ్ కూడా అంతే. మన మైండ్ ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుందనమాట. మన మైండ్‌కి నువ్వు ఈ సినిమా గురించి ఆలోచించకు, ఈ టీవీ సీరియల్ గురించి ఆలోచించకు అని చెప్తే వినదు. మనం ఏం చేయాలి? ఇది చూపించాలి. దర్శనం చూపించాలి. భగవంతుని యొక్క దర్శనం చూపించాలి. భగవంతుని యొక్క లీల చూపించాలి. ఇట్లా అయితే దీని ద్వారా ఇక్కడ పెడుతుంది మైండ్. అట్లా. అది మనం చేసే ప్రయత్నం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పద్మజ మాతాజీ, మీకు ఏదైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, నేను నన్ను హర్ట్ చేసిన వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను ప్రభుజీ. కానీ వాళ్ళు మంచిగా ఉన్నట్టే ఉంటున్నారు, ఒక్కసారి మళ్ళా కూర్చున్నట్టే మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల వరకు మళ్ళా నేను మర్చిపోలేకుండా చాలా బాధపడుతున్నాను. ఎట్లా నేను వాళ్ళ గురించి చెడు ఆలోచిస్తలేను ప్రభుజీ.
కానీ వాళ్ళు మంచిగా ఉంటున్నట్టే ఉంటున్నారు. ఎప్పుడో వాళ్ళకి ఏమనిపిస్తుందో కూర్చున్నట్టుగా మాట్లాడతారు. ఏమని నేను కొద్ది రోజుల వరకు నేను మళ్ళా మనిషిని కాలేకపోతున్నాను ప్రభుజీ. ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారు ఇది అని ఎక్కువగా హర్ట్ అవుతున్నాను ప్రభుజీ. ఎట్లా దీన్ని ఇది చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. ఇది ఇంతకుముందు ఒకసారి మీరు లేరనుకుంటా ఆ రోజు క్లాస్లో, ఆ రోజు డిస్కస్ చేశాము. ఒకసారి గురు మహారాజ్ని కూడా ఇదే ప్రశ్న అడిగారు ఒక డివోటీ. నేను చాంటింగ్ చేస్తున్నాను, ఒకరు ఒక మాట అన్నారు, ఆ మాట నాకు చాంటింగ్ చేస్తుంటే కూడా నాకు అదే వాళ్ళే గుర్తొస్తున్నారు, వాళ్ళ అన్న మాటలే గుర్తొస్తున్నాయి, నా చాంటింగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళ మీద నేను ద్వేషం ఏం పెట్టుకోవట్లేదు, కానీ అది పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను, నా మనసులో నుంచి తీసేసేలేకపోతున్నాను. దీని అర్థం అంటే ఏంటి మాతాజీ? మన ఫాల్స్ ఈగో ఇంకా యాక్టివ్గా ఉంది అని అర్థం. అంటే మనం ఏం చేయాలంటే, మనము ఈ జన్మలోనే మనం ఏం చేసుకోవాలంటే, మనం ఈ దేని గురించన్నా బాగా రంది పెట్టుకుంటున్నాం, దేని గురించన్నా బాగా బాధపడుతున్నాం అంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఫాల్స్ ఈగో ఇంకా యాక్టివ్గా ఉంది. అంటే మన అహంకారం ఇంకా యాక్టివ్ స్టేట్లో ఉంది. ఒకవేళ అహంకారం యాక్టివ్ స్టేట్లో లేదనుకోండి, ఎవరేమన్నా కూడా మనం ఏమి అనుకోం. సో అదొకటి ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, మనము దీని నుంచి ఎలా దూరం కావాలి? ఎస్, ఈ 2 రోజులు నేను మళ్ళీ మనిషిని కాలేకపోతున్నాను, మళ్ళీ మర్చిపోలేకపోతున్నాను, ఎంతో బాధగా ఉంది అంటే మరి ఏం చేయాలంటే, మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళి ఎవరైతే మనల్ని దూషించారో వాళ్ళ గురించి చక్కగా ప్రేయర్ చేయాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు గురు మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? ప్రహ్లాద్ మహారాజు ఎంతో చక్కని పిల్లవాడు, తండ్రి హిరణ్యకశిపు. సో ఎంతో బుద్ధిమంతుడు, ఎంతో నెమ్మదిగా, చిరునవ్వుతో, మందహాసంతో, చాలా చక్కగా మర్యాదతో తండ్రికి అన్నీ చక్కగానే మాట్లాడుతున్నాడు. ఒక్కటి ఏంటంటే తండ్రికి నచ్చింది, నువ్వు విష్ణు మాట తీసుకోకు అంటే, విష్ణువే మనందరికి ఇచ్చేది, అది కూడా చిరునవ్వుతో చెప్తున్నాడు. కానీ తండ్రికి ఎంత కోపం వస్తుంది అంటే, ఆయన రకరకాలుగా చంపడానికి ప్రయత్నించాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించి చంపించాడు? విష సర్పాల పుట్టలో కూర్చోబెడతాడు ఈయనని. సముద్రంలో మధ్య సముద్రంలో వేసి దానిపైన ఒక గుట్ట వేస్తాడు, పెద్ద గుట్ట పైనుంచి తోసేస్తాడు, మంట మధ్యలో కూర్చోబెడతాడు. ఇన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నం చేశారు. మనల్ని అలా చేస్తున్నారా ఎవరన్నా? మనల్ని అలా చేయట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ ఇంత ఇబ్బంది పెట్టట్లేదు. పాము తీసుకొచ్చి మన ఇంట్లో వేయలే కదా, రైట్? ఏనుగులతో మనం తొక్కించలే కదా. సో అదొకటి. రెండోది హరిదాస్ ఠాకూర్. సో హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నాడు? ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు. ఆయన ప్రతిరోజు 192 రౌండ్లు హరికృష్ణ మహామంత్రం చేస్తున్నాడు. కాజీ పిలిపించాడు, నువ్వు ముస్లిం ఫ్యామిలీలో పుట్టి నువ్వు ఈ హరికృష్ణ మహామంత్రం చేస్తున్నావు, నువ్వు ఇది ఆపేసేయి, ఇది ఆపేయకపోతే నీకు శిక్ష ఉంటుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటాడు, నేను ఏం చేసినా ఇది మాత్రం నేను ఆపలేను అని. అప్పుడు ఏం చేస్తాడంటే, భటులకు చెప్తాడు, పోలీస్కి చెప్పేసి, మీరు వీధిలో తీసుకెళ్ళి కొట్టి చంపేయండి అని. వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకొని హరిదాస్ ఠాకూర్ని 4 వీధులుగా ఉంటాయి కదా జంక్షన్, సో ఇట్లా వెళ్తుంటే ట్రాఫిక్ ఇలా వెళ్తుంటుంది, ఆ ప్లస్ జంక్షన్, ఆ వీధి మధ్యలో ఉంచి, ఎవరన్నా మనల్ని దూషించినప్పుడు, ఒక్కరుగా ఉన్నప్పుడు దూషిస్తే పర్వాలేదు, పబ్లిక్గా దూషిస్తే ఇంకా చాలా అవమానంగా ఉంటుంది. ఈయనను దూషిస్తున్నారు, ఈయన పైన ఉమ్మేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఐరన్ రాడ్స్తో కొడుతున్నారు, వాళ్ళ బూట్లతో తంతున్నారు, రక్తం కారిపోతుంది. అప్పుడు ఎన్ని కొట్టినా కూడా చైతన్య మహాప్రభు ఇమ్మీడియట్గా అక్కడికి వస్తాడు, సుదర్శన్ చక్ర పట్టుకొని వచ్చేసి వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటాడు. కానీ హరిదాస్ ఠాకూర్ ప్రే చేస్తున్నాడు, ఓ కృష్ణ, ఓ చైతన్య మహాప్రభు, ప్లీజ్ నన్ను వీళ్ళు కొట్టే వాళ్ళకి వీళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళను రక్షించు, వాళ్ళను వదిలేసేయి. అంటే చైతన్య మహాప్రభు చంపడానికి రెడీగా ఉన్నాడు, కానీ వాళ్ళని సంహరిస్తే అందరికంటే ఎక్కువ హరిదాస్ ఠాకూరే బాధపడతాడు. అయితే మహాప్రకాష్ లీలాలో హరిదాస్ ఠాకూర్ని పిలిచి, ఓ హరిదాస్, నువ్వు తెలుసా, నువ్వు ఆ రోజు అలా ప్రేయర్ చేస్తున్నావు,
వాళ్ళందరినీ చంపడానికి, నిన్ను కొట్టే వాళ్ళందరినీ చంపడానికి నేను వచ్చాను. కానీ నువ్వు వాళ్ళ మంచి గురించి ప్రే చేస్తున్నావు. అయితే నేనే డైరెక్ట్‌గా నీ బాడీ పైన నేనే కవర్ అయిపోయాను అని చెప్పి ఆయన షాలో తీసేసి వీపంతా చూపిస్తాడు. అన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. సో, ఆయన కొట్టిన దెబ్బలన్నీ భగవంతుడికి తగులుతాయి. సో, అంబరీష్ మహారాజ్ ఏం చేశాడు? ఏకాదశి వ్రతం చేశాడు. దుర్వాస ముని వచ్చాడు. ఆయనకు భోజనం పెడతాను మీకు, మీరు స్నానం చేసి రండి అంటే ఆయన స్నానంకి వెళ్ళి చాలా లేట్‌గా స్నానం చేస్తున్నాడు. ఇంకా రాలేదు. అప్పటికి 12 గడియలు వచ్చేసాయి. సో, అప్పుడు ఆయన తినాలి. ఫాస్ట్ బ్రేక్ చేయాలి. అయితే అందరినీ డివోటీస్‌ని పిలుస్తాడు. డివోటీస్‌ని పిలిచి అందరినీ బ్రాహ్మణాస్‌ని పిలిచి, ఇప్పుడు నేనేం చేయాలి? ఫాస్ట్ బ్రేక్ చేయకపోతే ఈ చేసిన ఫలితం ఉండదు. మరి ఆయన ఇంకా రాలేదు. ఏం చేయాలంటే మీరు ఒక చుక్క నీళ్ళు తాగండి. నీళ్ళు తాగితే ఫాస్ట్ బ్రేక్ చేసినట్టే, బ్రేక్ చేయనట్టే 2 అవుతాయి. సో, ఒక చుక్క నీళ్ళు తాగుతాడాయన. అప్పుడు ఈ మన దుర్వాస ముని వచ్చేస్తాడు. వచ్చేసి, నేను అతిథిగా ఇంట్లో ఉండగా నువ్వు తింటావా నాకంటే ముందు అని చెప్పేసి ఒక పెద్ద మంట సృష్టించి నన్ను చంపడానికి పంపిస్తాడు. సో, ఎవరన్నా మనల్ని ఏమన్నా మాట అన్నప్పుడు వాళ్ళు మనల్ని చంపుతున్నారా? బూట్లతో కొడుతున్నారా? రాడ్లతో కొడుతున్నారా? కొరడాలతో కొడుతున్నారా? కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రే చేస్తున్నారు గట్టిగా. వాళ్ళ బాగు గురించి ప్రే చేస్తున్నారు. సో, మనం కూడా భగవంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ ఉన్నతి గురించి మనం ప్రే చేయాలి. వాళ్ళను కూడా భక్తిలోకి రావాలని ప్రే చేయాలి. ఇలా ప్రే చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకు ఆ రికరింగ్ మనకి ప్రతిసారి వాళ్ళ గురించి బాధ, టెన్షన్ ఉంటుంది కదా, అది పోతుంది. మన చాంటింగ్ చాలా పీస్‌ఫుల్‌గా అయిపోతుంది. మన భక్తిలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో పైకి వెళ్ళిపోతాం మనం. భగవంతునికి దగ్గరికి అయిపోతాం. భగవంతుడు మన సైడ్ వస్తాడు. సో, ఇవన్నీ లక్షణాలన్నమాట. సో, ఇది మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవరన్నా పదే పదే ఇలా చేసి మనల్ని అవమానించడం ఇట్లా చేస్తుంటే వాళ్ళని దూరం పెట్టగలిగితే దూరం పెట్టడం బెటర్. దూరం పెట్టలేకపోతే మనం ఈ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. దూరం పెట్టినా, దూరం పెట్టకపోయినా వాళ్ళ గురించి ప్రే చేయాలి. ప్రే చేస్తేనే మన మనస్సు నుంచి అది వెళ్ళిపోతుంది. అది మన మనస్సు నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం పీస్‌ఫుల్‌గా చాంటింగ్ చేసుకుంటాం. మన ఆరోగ్యం బావుంటుంది. ఒకటి గమనించండి. ఎవరి మీదనైనా మనం కూర్చొని బాధపడుతున్నా, ఎవరి గురించైనా మనము దిగులుతో పడుతున్నా వాళ్ళకేమి కాదు. ఆ నష్టము, ఆ హెల్త్ నష్టము, టైం నష్టము, అన్ని నష్టం మనకే అవుతుందిడ. సో, మనకే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనకే నిద్ర లేకుండా పోతుంది. మనకే తిన్నది వంట పట్టదు. ఇలా అన్నీ మనకే జరుగుతాయి. కాబట్టి మనం వాళ్ళ మంచి గురించి ప్రేయర్ చేయాలన్నమాట. సో, ఇవన్నీ డివోటీస్ అందరూ ఇలా చేశారు. పరీక్షిత్ మహారాజ్ మంచినీళ్ళు అడగడానికి వెళ్తే ఆయన మంచినీళ్ళు లేకపోతే ఒక చిన్న చనిపోయిన సర్పాన్ని చుట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు? నువ్వు 7 రోజుల్లో చనిపోతావు. తక్షక పాము వచ్చేసి నిన్ను కరిచి చంపేస్తుందని. ఆయన ప్రాణాలే పోతున్నాయి. ఆయన ఏమీ తప్పు చేయలేదు అక్కడ. కానీ ఆయనను అరెస్ట్ చేశాడా? ఆయనను శిక్షించాడా? ఆ శిక్షించే కెపాసిటీ ఆయనకుంది. అందరికీ రాజు ఆయన. సో, వీళ్ళందరూ అంటే వైష్ణవాస్. వైష్ణవులందరూ ఇలా చేసుకుంటేనే మన డివోషన్ పెరుగుతుంది. మనం భగవంతునికి దగ్గరవుతాం. భగవంతుడు మన సైడ్ వస్తాడు. అది ఇంపార్టెంట్. ఇది కొంచెం కఠినం మాతాజీ. అంత ఈజీ కాదు. ప్రాక్టీస్ చేయాలి. సో, ఎప్పుడైనా మనకు అట్లా అనిపించినప్పుడు, వాళ్ళ బాధ అనిపించినప్పుడు మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి గురించి ప్రేయర్ చేయండి. మీ బెస్ట్ ప్రేయర్ వాళ్ళకి చేయాలి. మన అత్యంత ప్రియమైన వాళ్ళ గురించి మనం ఎట్లా ప్రేయర్ చేస్తున్నామో వాళ్ళ గురించి కూడా అలా ప్రేయర్ చేయాలి. చాలా కష్టం అది. కానీ అలా చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నేను ఇంకోటి వాళ్ళ చెడు ఆలోచించడం లేదు ప్రభుజీ. నన్ను అన్నారనే బాధపడుతున్నాను కానీ వాళ్ళ చెడు ఆలోచించడం లేదు. అది ప్రతిరోజు అది నేను పరిగణలో తీసుకున్నాను మాట. అది నాకు అర్థమైంది. మీకు వాళ్ళ మీద పగలేదు, వాళ్ళ గురించి మీరు చెడుగా ఆలోచించట్లేరు, వాళ్ళకి చెడు జరగాలని మీరు ఆలోచించట్లేదు. కానీ మీరు బాధపడుతున్నారు కదా, అదే అదే ప్రభుజీ. ఆ బాధ పోవడానికే ఇది సొల్యూషన్. మంచిది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామం మాతాజీ. కష్టము ఇట్లా, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ మీరు భక్తిలో కూడా చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. మనం ఒకటే టెస్ట్ అండి. ఎప్పుడైనా కూడా మనము జ్వరం వస్తే ఏం చేస్తాం? మనం థర్మామీటర్ పెట్టుకొని చూస్తాం ఎంత జ్వరం వచ్చింది మనకని.
మనం దేని గురించి అయినా ఈ ప్రాపంచిక విషయాల గురించి అయినా సరే, ఎవరన్నా మనల్ని అవమానించినా సరే, ఏదైనా సరే, మనల్ని అపార్థం చేసుకున్నా సరే, మనం బాధ ఎక్కువ పడుతున్నామంటే మన యొక్క ఫాల్స్ ఈగో, మన యొక్క అహంకారం ఇంకా యాక్టివ్ స్టేట్లో ఉంది. ఇది మనం ఇంకా వర్క్ చేసుకోవాలి అని అర్థం. అదొక చిన్న టెస్ట్ మనకే తెలిసిపోతుంది. ఎవరైనా ఏమైనా అన్నా కూడా మనకి ఏం కాలేదనుకోండి ఆ రోజు, అప్పుడు పర్లేదు. మన మన స్టేట్ మన హెల్తీ స్టేట్లో ఉన్నట్టు అర్థం. ఓకే. ఇది మీకనే కాదు మాతాజీ, అందరికీ. అందరికీ నాకు జరిగింది అలా. కానీ మనం ప్రాక్టీస్ చేయగా చేయగా దీన్ని మనం అధిగమించొచ్చు. హ్మ్. కానీ చాలా మంచి ప్రభుజీ మాతాజీ. ప్రభుజీ వాళ్ళైతే మారారు ప్రభుజీ. వాళ్ళ గురించి భగవంతుడిని వేడుకుంటే భగవంతుడు ఏమన్నా వాళ్ళ మనసు మారిస్తే మారాలి గాని వీళ్ళని ఏమన్నా వీళ్ళు మమ్మల్ని ఏం చెయ్యరు, మా మంచి కోరుతారు అని వాళ్ళు ఇంకా ఎక్కువనే చేస్తారు ప్రభుజీ. అట్లా ఏం లేదు. మాతాజీ అడిగింది అందరికీ ఉన్నాయి, మీరు అన్నది ఆహా! కూడా correct. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ గురించి మంచిగా ప్రే చేస్తున్నాను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేసి వాళ్ళని దూరమే పెట్టేసేయండి వీలైతే. చెప్పకుండా వాళ్ళకి తెలుసు ప్రభుజీ, మేము ఏం చేసినా వీళ్ళు మమ్మల్ని అనేవాళ్ళు కారు, కాబట్టి మేము దానికి ఇలాగే ఉంటాం. దానికి కూడా ఒక కథ ఉంది. దానికి ఒక కథ ఏంటంటే, కృష్ణ ఒకసారి ప్రభు వాళ్ళు నారదుడు ఏమనుకుంటారంటే వీళ్ళని ఏమన్నా ఏం కాదు, వీళ్ళు ఎట్లా మనని ఏమన్నారు అనే దాంట్లో ఉంటారు ప్రభు చాలా మంది బయట. కానీ ఇక అది వాళ్ళ కర్మ, మనం దానికి ఏం చేయలేం ప్రభు, మనమైతే కరెక్ట్ ఉండాలి కదా. రైట్. దానికి కూడా నారదముని ఒక సొల్యూషన్ చెప్పాడనమాట. ఒకసారి నారదముని ఏం చేస్తాడంటే, ఒక సర్పం, ఒక పాము ఉంటుంది. ఆ పాము వచ్చేసి, నన్ను చూస్తే అందరూ భయపడిపోతున్నారు, ఎటు చూసినా నన్ను దగ్గర రావాలంటే అందరూ హడలిపోతున్నారు అంటే, నీ లోపట విషం ఉంది కాబట్టి నువ్వు కాటేసి చంపేస్తావేమో అని అందరూ భయపడుతున్నారు, నువ్వు విషం తీసేసేయి. సో విషం తీసేస్తుంది. విషం తీసేయగానే అందరికి అర్థమైపోతుంది, ఓ ఈ విషం లేదు ఈ పాముకి, ఇంకా విషం లేకపోతే పాము ఎవరు భయపడతారు. అందరూ వచ్చి ఆడుకుంటున్నారు పాముతోటి. కొందరు ఏం చేస్తున్నారంటే ఆ పాము తాడుతో కట్టే బదులు పాముతో కట్టి ఆ కట్టెలన్నీ తీసుకెళ్తున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులైనాక మళ్ళీ ఆ పాము వచ్చేసి నారదముని దగ్గరికి వచ్చి చెప్తుందనమాట. ఓ నారదాజీ, మీరు ఇట్లా చెప్పారు, నేను మీరు విషం తీసేయనగా తీసేశాను. ఆ, ఇప్పుడు అందరు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. ఎట్లాగో విషం లేదు కదా, ఈ పాము నన్ను ఏం చేయదు ఇంకా అని చెప్పి నాతోని నా ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా నాతో ఆడుతున్నారు అంటే అప్పుడు నారదముని చెప్తాడనమాట, నీలో విషం తీసేయమని చెప్పాను కానీ బుస్స కొట్టొద్దని చెప్పలేదు కదా. అంటే కోపం చూపించాలి, బుస్స కొట్టాలి. ఎవరన్నా మనల్ని ఏమైనా మాట అంటే ఎదురు చెప్పాలి, ఆ బుస కొట్టడం చేయాలి. కానీ వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళ గురించి చెడు అవి ఆలోచించొద్దు. ప్లస్ వాళ్ళేమన్నా మనల్ని అన్నా కూడా, త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణునా మానిన మానదేనా కీర్తనీయ సదాహరి. ఎవరు కీర్తనీయ సదాహరి? త్రినాదపి సునీచేన, గడ్డిపోస కంటే నేను తక్కువ వాణ్ణి. తరోరివా సహిష్ణున, ఒక చెట్టు ఎంత సహనం ఉందో అంత సహన శక్తి మనం తెచ్చుకోవాలి. అంటే చెట్టు, మొన్న ఒకతను ఒక చెట్టు కొడుతుంటే నేను చూశాను. ఒక కొమ్మ మీద నిలబడి ఇంకో కొమ్మని కోస్తున్నాడు. ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ కొమ్మ మీద నిలబడ్డా కూడా సపోర్ట్ ఇస్తుంది. ఆయన పనిముట్లు రంపం కూడా ఎలా పెట్టాడు? ఇంకో ఇంకో కొమ్మ మీద పెట్టాడు. అంటే చెట్టు చూడండి, ఈ చేతిలో రంపం పట్టుకుంది, ఈ చేతిలో ఆయన నిలబెట్టింది, ఇంకో చేయి కొయ్యి అని ఇస్తుంది అనమాట. సో అది సహన శక్తి. మూడోది అమానిన మానదేన. ఇది చాలా కష్టం. ఇది చాలా కష్టం. వినడానికి క్లాస్ చాలా బాగుంటుంది. కానీ మనం పాటించేటప్పుడు చాలా డిఫికల్ట్. అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనము ఎవ్వరి గురించి రెస్పెక్ట్ తీసుకోకూడదు. ఆశపడకూడదు. వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆశపడకూడదు. అప్పుడు ఆ స్టేట్‌కి వెళ్తే కీర్తనీయ సదాహరి. మీ నోటి వెంట హరికృష్ణ మహామంత్రం చెప్పకున్నా వచ్చేస్తుంది. 24 అవర్స్ వచ్చేస్తుంది. కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది. కృష్ణ వచ్చేస్తాడు. మీరు గోలోక వృందావనానికి వెళ్ళిపోతారు. ఈ 3 మనం బాగా వర్క్ చేసుకోవాలి. ఇది కష్టం. కానీ మనం ప్రాక్టీస్ చేసుకొని మనం బాగా డైజెస్ట్ చేసుకొని, బాగా జీర్ణించుకొని ఈ విషయాలు మనం పాటించడం మొదలుపెడితే చాలా ఈజీ, ఇది సులభం. మళ్ళీ ఈ టెస్ట్‌లన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, మనకు గుర్తు చేస్తున్నాడు. థర్మామీటర్ మన నోట్లో పెడుతున్నాడు. మీరు మెజర్ చేసుకోండి. మీకు ఎంత బాధ అవుతుందా? బాగా నొచ్చుకుంటున్నారా? అమానినా మానదేనా మీరు వర్క్ చేయాలి ఇంకా.
అని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మీరు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు మాత్రం ఎవరికి రెస్పెక్ట్ తీసుకోవాలని అనుకోకూడదు. సో ఎస్, ఎవరు ఎట్లాగున్నా ఉండనివ్వండి, మనకి ఏది వస్తే అది తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మనం. మనకు మంచి జరుగుతుందా అదే తీసుకోవాలి, మనకు చెడు జరుగుతుందా అదే తీసుకోవాలి. మనకు ఓన్లీ చెడు జరుగుతుందా అయినా పర్వాలేదు. మీకు ఇంకొక ట్రూ స్టోరీ చెప్తాను. ఒక డివోటీ మాతాజీ, ఆమె చాలా మంచి భక్తురాలు. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చేసి ఇంకా ఏ స్టేజ్‌లో అయిపోయిందంటే, ఇంకా అది తీరట్లేదని చెప్పి అమెరికా నుంచి ఇండియాకి వెళ్లారు. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆహ్, కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్లస్ ఈ ప్రకృతి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు వాళ్ళు. అయితే ఆ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఏమైంది, ఒకటి ఏదో మందు తీసుకున్నప్పుడు రియాక్షన్ అయిపోయింది బాడీకి. రియాక్షన్ అయిపోయి బాడీ మొత్తము వాపులాగా నీరు వచ్చేసిందనమాట. అంటే ఆమె బాడీ సైజ్‌కి ఒక 5 ఇంతలయింది ఆమె బాడీ. ఒక్కొక్క చెయ్యి ఇంత ఉండాల్సింది ఇంత అయింది ఒక చెయ్యి. అయితే ఆమె లేసి నడవడానికి ఒక కాలు ఇట్లా పెడితే, ఆ స్కిన్ ఇట్లా ఇట్లా చీల్చుకుపోయి నీళ్లొస్తున్నాయి అందులో నుంచి. అప్పుడు కూడా ఆమె చాంటింగ్ చేసింది. అప్పుడు కూడా ఆమె చాంటింగ్ చేసింది. అప్పుడు ఫోను చేస్తే, "ఎలా ఉన్నారు మాతాజీ" అంటే, చాలా గ్రేట్‌ఫుల్. అంటే భగవంతుడు నాకు ఎన్నో ఇచ్చాడు. అప్పుడు కూడా ఆమె కంప్లెయింట్ చేయలేదు. సో, అలాంటి డివోటీస్ డెఫినిట్‌గా గోలోక బృందావన్‌కి వెళ్తారనమాట. ఆ! సో, ఇంకొక మహారాజున్నాడు. ఆ మహారాజు హిజ్ హోలీనెస్ భక్తి తీర్థ మహారాజ్. ప్రభుపాద వాళ్ళ డిసైపుల్. ఇప్పుడు ఆయన దేహత్యాగం చేశారు. ఆయన లాస్ట్ స్టేజ్‌లో ఆయనకి క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ వచ్చేసి తర్వాత బోన్స్‌లోకి వెళ్ళిపోయింది క్యాన్సర్. బోన్స్‌లోకి వెళ్ళిపోయి ఆయన బోన్స్ ఎంత వీక్ అయిపోయాయంటే, నడుస్తుంటేనే బోన్స్ విరిగిపోతున్నాయి. అట్లా చేస్తూ చేస్తూ ఆయన కాలు తీసేయాల్సొచ్చింది. తర్వాత ఒక తులసిని పెట్టి, తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి, హరికృష్ణ మహామంత్రం జపం చేస్తూ కళ్ళలో నుంచి నీళ్లొస్తున్నాయి. అప్పుడు గురు మహారాజ్ ఆయనతో వెళ్లి, "ఎలా ఉన్నారు మహారాజ్? మీరు ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి" అంటే, "జీవితంలో అన్ని క్షణాల కంటే ఈ క్షణమే నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని నేను దేనితోటి ఎన్ని లక్షల కోట్ల దాన్ని కూడా నేను ట్రేడ్ చేయను. అంటే ఇది ఇచ్చేసి ఇంకోటి తీసుకోవాలని నేను ఆశించపడట్లేదు. ఎంతో సంతోషంగా ఉన్నాను నేను. దీన్ని నేను ఎవ్వరికీ ఇవ్వలేను." అట్లా అన్నమాట. హిజ్ హోలీనెస్ జయపాతక స్వామి మహారాజ్. ఇప్పుడు చూస్తే మీరు మహారాజ్ ఒకసారి సాధు సంఘాలో ఏం చెప్పారంటే, "నా బాడీ ఎలా అయిపోయిందంటే ఒక ట్రైన్, ఒక యాక్సిడెంట్ అయిన ట్రైన్ ఎట్లా ముద్ద ముద్ద అయిపోతుందో అలా అయిపోయింది నా శరీరం." మహారాజ్ బాడీలో నుంచి 2 ఆర్గన్స్ రీట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. హ్మ్. ఆయన యొక్క ఆహ్, కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. తర్వాత స్కిన్ క్యాన్సర్. తర్వాత పెరాలిసిస్. ఫేస్‌లో పెరాలిసిస్ వచ్చింది. సరిగ్గా మాట్లాడలేరు. ఇవన్నీ వచ్చినా కూడా, కానీ నేను కృష్ణ భగవానుడి భక్తిలో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నాడు అందరికి. స్టేజ్ పైనొచ్చేసి. సో, ఆహ్, ఇది మనము మన 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 భక్తి అంటే పైన పైన చేయడం కాదు. మనం భక్తి చేస్తే ఎలా అంటే, చాలా డిటాచ్‌మెంట్ కావాలన్నమాట మనకి. డిటాచ్‌మెంట్ అంటే ఇప్పుడు కుడక ఉంది కదా! కుడక టెంక. కొబ్బరికాయ కొడితే అది గట్టిగా పట్టుకుంటే మనం చాకుతో తీయాల్సొస్తుంది. అది లూజ్‌గా ఉందనుకోండి, కొట్టగానే ఆ టెంక పోతుంది. ఓన్లీ కుడక ఉంటుంది మీకు. మన మన లోపట అలా కావాలన్నమాట. డిటాచ్డ్. ఏది లైఫ్‌లో ఏదొచ్చినా సరే డిటాచ్డ్. ఆ! పాండవులు చూడండి. పాండవులు ఎంతో పరాక్రమవంతులు. వాళ్ళ భార్యని అక్కడ వస్త్రాపరణ చేస్తుంటే భీముడు అందరిని ఈజీగా చంపగలుగుతాడు. ఆ 100 మంది పుత్రులను ఆయన ఒక్కడే చంపేశాడు. కొందరిని జస్ట్ చెంపదెబ్బలతోని కొట్టి మరి చంపాడు. మరంత బలముండి కూడా ఆయనే నిగ్రహించుకున్నాడు. సో, అది సహిష్ణ. ఆహ్, సో, ఇవన్నీ మనకు భగవద్గీత, భాగవతంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఇవి తెలుసుకొని మనం భక్తిలో ఎదగాలి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మనం వీటి నుంచి ఒక స్టెప్ ముందుకెళ్ళాలన్నమాట. ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఇది చాలా కష్టం, అంత ఈజీ కాదు. కానీ ఒక రకంగా చూస్తే మీరు ఒక్కసారి అది దాటారనుకోండి ఆ స్టేజు, చాలా ఈజీ. మీకన్నీ హ్యాపీగా ఉంటాయి. ఎవ్వరు ఏ మాటన్నా మీకేమి విచారణం ఉండదు. ఎవ్వరు ఏమన్నా సరే మీకే బాధ కాదు. మీరు ఎల్లప్పుడూ కృష్ణ భగవానుడి ధ్యానంలో ఉంటారు. హ్యాపీగా ఉంటారు.
మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. నిద్ర చక్కగా పడుతుంది, అన్నీ బాగుంటాయి. సో ఎస్. అండ్ లాస్ట్‌కి చివరికి మహారాజ్ ఏమన్నారంటే, ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి మహారాజ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ ఆన్సర్ విన్న వాళ్ళందరికీ కూడా మహారాజ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఆ బ్లెస్సింగ్స్ మనందరికి కూడా వస్తాయి. పద్మజ మాతాజీ, మీరు ఈ ప్రశ్న అడిగినందుకు మీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదాలు. ప్లస్ ఈ ఆన్సర్ విన్న వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట, ఆశీర్వాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకేనా హరే కృష్ణ అమ్మ అండ్ ప్రభుజీ. ఎస్ మాతాజీ, జ్యోతి మాతాజీ, జ్యోతి రూప మాతాజీ, ప్రభుజీ, అమ్మ మాట్లాడండి. హరే కృష్ణ నాన్న. మీ క్వశ్చన్ సాల్వ్ అయిందా? అయింది ప్రభు. మరి వాళ్ళను వాళ్ళు అన్నారని వాళ్ళకి అర్థం కాకుండా మెదిలినా గానీ, ఇప్పుడు పాము స్టోరీ చెప్పిండ్రు కదా మీరు, అట్లా చెప్తారు. సరే, ఏదేమైనా వాళ్ళకి హాని కలగాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు. భగవంతుని వేడుకోవాలి, ఓర్పుతోని కూడా ఉండాలి. మంచిగా చెప్పినప్పుడు అదే కాదు, మెయిన్ అన్నిటికంటే మెయిన్ థింగ్ వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. వాళ్ళు మీ ఇప్పుడు ఈ ప్రపంచంలో అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ఎలా ప్రేయర్ చేస్తారు, ఎంత ప్రేమగా, అలా వాళ్ళకి వాళ్ళ గురించి అలా ప్రేయర్ చేయాలి. అలా అయితే భగవంతుడు వాళ్ళకు కూడా మార్పు కలిగిస్తాడు మా ప్రభుజీ మా మీద. అది మన చేతుల్లో లేదు, కానీ మన లోపటి నుంచి అది వెళ్ళిపోతుంది. మా లోపల నుంచి మనకి ఇబ్బంది అనేది ఉండదు వాళ్ళ ద్వారా. అవును ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఓకే, జ్యోతి రూప కమల మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ఇది దైవీ గుణాలు రావడానికి మన భగవద్గీతలో కృష్ణ భగవాన్ 16వ అధ్యాయం ఈ 1, 2, 3 శ్లోకాలు చదువుకోమని చెప్పారు ప్రభుజీ. ఒకసారి విన్నాను నేను. అది మీరు చెప్పిన క్లాస్ మొన్న విన్నప్పుడు నేను ఈ శ్లోకాలు చూసినప్పుడు అర్థమైంది ప్రభుజీ. అంటే మనం ఇవి రోజు చదువుకోవాలి అని ఒకరు చెప్పినప్పుడు విన్నాను ప్రభుజీ. అప్పుడు నాకు అర్థం కాలేదు. మీరు మొన్న చెప్పిన క్లాస్ లో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ గుణాల గురించి, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాము అనేది అర్థమైంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, కానీ కేవలం ఈ శ్లోకాలు మనం చదువుకున్నంత మాత్రాన మనకి ఇది కాదు, కొన్ని మనం వర్క్ చేసుకోవాలి. బెస్ట్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్. మీరు చాంటింగ్ చాలా సీరియస్గా తీసుకొని ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన 16 రౌండ్లు మనం చాలా జాగ్రత్తగా వినాలి. మనం చేసే చాంటింగ్ మనం వినాలి, చాలా జాగ్రత్తగా చాంటింగ్ చేయాలి. అట్లా చేస్తే ఆటోమేటిక్గా మనకు అంతా ఈ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది, అన్ని గుణాలు అన్నీ వచ్చేస్తాయి, మనకు కావాల్సిన సద్గుణాలు అన్నీ వచ్చేస్తాయి. సో చాంటింగ్ మెయిన్ ఫోకస్ పెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా మనకి ఇలాంటి బాధలు అవుతున్నాయంటే మన చాంటింగ్ సరిగా లేదని అర్థం. మనం చాంటింగ్ 16 రౌండ్లు కనుక బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ఫినిష్ చేసేసి మంచిగా చాంటింగ్ చేసుకున్నారనుకోండి, మీకు లైఫ్లో ఏం జరిగినా సరే మీకు ఆ నొప్పి అనేది ఉండదు. ఆ నొప్పి అనేది మనకు ఉంది అంటే చాంటింగ్ సరిగా లేదని అర్థం. దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే ప్రభుజీ, నా దగ్గర రావడానికి అర్హతను పొందాలి అని భగవంతుడు చెప్తున్నాడు. మనము ఆ లక్షణాలను మనం చేయాలి అనేది అర్థమవుతుంది. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకేమైనా లాస్ట్ ప్రశ్న, కామెంట్? ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ, సరితా మాతాజీ. ప్రభుజీ, మనం ప్రతి క్షణం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మంచి చెడు ఏదైనా అన్ని లెక్కించబడతాయా? అదే చిత్రగుప్తు రాస్తా ఉంటాడా ప్రభుజీ? ఎస్ మాతాజీ, అందరి రాస్తారు. కాకపోతే డివోటీస్ ఏమవుతుందంటే ఆ పేజీలో ఏమి ఉండదు. చిత్రగుప్తుడు రాస్తాడు, అందరికీ రాస్తాడు. ఎస్, అంటే ఎవరు ప్రభుజీ, ఎవరు అవును ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. నాకు కూడా డౌట్, ఎందుకంటే మనం కూడా అంత శుద్ధ భక్తులం కాలే కదా ప్రభు. ఒక్కొక్కసారి మనం కూడా ఇట్లా కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించాల్సి వస్తుంది ప్రభు. మనని వాళ్ళని ఏమైనా అన్నప్పుడు, మన గురించి కొంచెం చీప్ గా చూసినప్పుడు మనం కూడా కొంచెం ఎంత కాదనుకున్నా కూడా అట్లా వస్తున్నాయి ప్రభు ఆలోచనలు. ఎస్ మాతాజీ, మీకు ఒక మంచి శ్లోకం చూపిస్తాను. ఆ శ్లోకం ద్వారా మీ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు.
సో ఆ శ్లోకం చూపిస్తే మీకు కూడా క్లియర్గా ఉంటుంది. బ్రహ్మ సంహితలో ఉంది. సో బ్రహ్మ సంహిత 54వ శ్లోకం. యస్త్వింద్రగోపమతవేంద్రమహోస్వకర్మా బంధానురూపఫలభాజనమాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తిభాజాం గోవిందమాదిపురుషం తమహం భజామి. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంద్రగోపం నుంచి ఇంద్రుడి వరకు ఎవరెవరికి ఏ ఏ కర్మ బంధానురూప వాళ్ళ యొక్క ఫలము భాజన మాతనోతి. ఇంద్రగోపం అంటే ఒక చిన్న పురుగు. అది ఎంత చిన్నగా ఉంటుంది, చీమ కంటే చిన్నగా ఉంటుంది. ఆ చీమ కంట చిన్నగా ఉన్న పురుగు నుంచి మొదలు పెడితే ఇంద్రుడి వరకు, అంటే మనందరం ఇంక్లూడెడ్, పక్షులు, జంతువులు, పశువులు, మనము అందరం ఇంక్లూడెడ్ అనమాట. ఎవరెవరికి వాళ్ళ కర్మ ప్రకారము ఏది రావాల్సిందో, ఏదేది ఆ ఫలం ఏమేమి ఉందో అది ఎగ్జాక్ట్గా వాళ్ళకి అందుతుంది. అయితే ఇంకోటి, కర్మాని నిర్దహతి భక్తి బాజాం. ఎవరైతే భక్తులు భక్తియుత సేవ చేస్తున్నారో కర్మాని నిర్దహతి. దహతి అంటే ఏంటి? మంటల్లో వేసేసి కాలబెట్టేసినట్టు. సో మన కర్మ అంతా ఏమవుతుందట? కర్మాని నిర్దహతి కించుత భక్తి భాజాం. అటువంటి గోవిందుడికి నేను నమస్కారం అర్పిస్తున్నాను. ఐ అడోర్ ద ప్రిమివల్ లార్డ్ గోవింద హూ బర్న్స్ అప్ టు దేర్ రూట్స్ ఆల్ ద ఫ్రూటివ్ యాక్టివిటీస్ ఆఫ్ దోస్ హు ఆర్ ఇంబ్యూడ్ విత్ డివోషన్. వేర్లతో సహా కాలబెట్టేస్తారంట అన్ని. మన యొక్క కర్మని అంట ఎప్పుడైతే మనము ఈ భక్తియుత సేవ చేయడం మొదలు పెడతామో వేర్లతో సహా కాలిపోతుంది. ఇప్పుడు మీరు ఒక చెట్టును కాలబెట్టారనుకోండి, కొమ్మని కాలబెట్టారనుకోండి, మళ్ళా చిగురు వస్తుంది ఇంకో కొమ్మ నుంచి, అంతే కదా? సపోజ్ వేర్లను కాలబెట్టారనుకోండి, చెట్టు పెరుగుతుందా? మళ్ళీ చెట్టు పెరిగే ఛాన్స్ ఉందా? అన్ని పెరగదు ప్రభుజీ. ఇంకా పెరిగే ఛాన్సే ఉండదు. సో ఉండదు. వేర్లనే కాలబెట్టేసి మొత్తం మన యొక్క కర్మ అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ ఇంపార్షియల్లీ ఆడియన్స్ ఫర్ ఈచ్ డ్యూ ఎంజాయ్మెంట్ ఆఫ్ దర్ ఫ్రూట్స్ ఆఫ్ వన్స్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ దోస్ హు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ వర్క్. ఎవరైతే కర్మకాండాలో పాపకర్మాలు చేసి పుణ్యకర్మాలు చేసి వాళ్ళందరికీ ఏంటంట జాగ్రత్తగా చిత్రగుప్తుడు ఒక్కొక్కటి రాస్తున్నాడు అనమాట. వాళ్ళు అన్న మాట ఏంటి, వీళ్ళు ఇంకో ఎదురు మాట ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఈ రోజు ఏం చేశారు, ఈ క్షణం ఏం చేశారు, అన్నీ రాస్తున్నాడు ఆయన. మొత్తం లిస్ట్ ఉంటుంది ఆయన దగ్గరికి. డివోటీస్ మాత్రం అంతా వేలతో పాటు కాలిపోతుంది. సో మనకు ఆ టెన్షన్ లేదు. ఎవరైతే డివోటీస్గా ఉంటారో, హరికృష్ణ మహామంత్రం జపం చేస్తారో వాళ్ళకు ఆ టెన్షన్ లేదు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భక్తియుత సేవ అంత విశిష్టమైనది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆపుదాం మనము. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. శ్రీల ప్రభుపాద్ की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం.